హలో, వెల్కమ్ టు అనదర్ ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రాంక్ టాక్స్. ఫ్యాంటాస్టిక్ అని ఎపిసోడ్ అవ్వకముందు స్టార్టింగే నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ముందు అటువంటి ఫ్యాంటాస్టిక్ పర్సన్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ నేను 30s ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎలా చేసుకుంటాం, ఇన్ని 20sలో చేసాము, బిఫోర్ 20s చేసాము, ఇన్ని పనులు చేయలేము, ఇంట్లో వంట చేస్తూ బయట అవైలబుల్గా ఉంటూ కిడ్స్కి అవైలబుల్గా ఉంటూ ఇంపాసిబుల్ అని చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావాల్సిందే టాప్ ఫ్లోర్ ప్రశాంతత. అన్ఫార్చునేట్లీ ఎవరిని కదిపినా ఈ జర్నీలో చాలామంది నేను మీకు పరిచయం చేస్తుంటా, ఎవరికి వారికి ఎన్నో స్టోరీస్ ఉంటాయి, యూనో ఆ హర్డిల్స్ ఉన్న స్టోరీస్. కానీ కూడా ఒక క్రియేటివ్ డొమైన్లో ఉంటూ, నాకు తెలిసి డాక్టర్ అరుణ సుబ్బారావు గారు, మా అరుణ గారు పుట్టినప్పుడు అందరూ పాక్కుంటూ హాల్లోకి వెళ్తే ఇవిడ పాక్కుంటూ రవీంద్ర భారతికో లేకపోతే త్యాగరాయ గానసభకో వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే అన్ని ఏళ్ల చరిత్ర ఆవిడది. చాలా చాలా చిన్న వయసు నుంచే నాకు 11 monthsకి నేను డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది గుర్తుంది. మరి ఆవిడకి అసలు 5 monthsకే పాడేశారేమో ఆవిడైతే. అంటే గుర్తుంది అంటే ఇప్పుడు ఫోటోలు చూస్తున్నాం కాబట్టి గుర్తుంది. అలా తన వయసు ఎంతనో అంతటి చరిత్ర కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కొన్ని వేల పాటలు, 18,000 పైన పాటలు అంటే ఆషామాషి కాదు. టక్కును ఒక టాప్ 10 నీ ఫేవరెట్ సాంగ్స్ చెప్పమంటే మనకి గుర్తురాదు. కానీ ఆవిడ జానపదం అంటే మనకు తెలిసింది ఒకటే భాష. 12 భాషల పైన జానపదంలో ఆవిడ అవలీలగా పాడగలుగుతారు, అర్థం తెలుసుకొని పాడగలుగుతారు. ఇది చాలా మహోన్నతమైన విషయం. ఆవిడ వాయిస్ కూడా మాట్లాడుతూ పాడండి అంటే ఈజీగా ఏ సాంగ్నైనా ప్యారడీ చేసి ఆవిడ గారడీ ఏంటో చూపిస్తారు. దేశ విదేశాల్లో టానా, ఆట, నాట, టాటా, ఓహో, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ ఇట్లాంటి కంట్రీస్లో ఆవిడ తన పర్ఫార్మెన్సెస్ని ఇచ్చారు. సినిమాల్లోనూ 1-2 పాటలు పాడడం జరిగింది. కానీ జానపదానికి ఆవిడ చేస్తున్నటువంటి కృషి అమోఘం, అద్భుతం. మన 99 ఛానల్లోనే ఆవిడ ఇంతకు మునుపు వెయ్యి దరువై అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిడ దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏమిటి, ఇంకా చాలా వరల్డ్ రికార్డ్స్ ఆవిడ సొంతం చేసుకోవడం జరిగింది. పురస్కారాలు సొంతం చేసుకోవడం జరిగింది. స్వర్గీయ మహోన్నతమైన శక్తి ఎన్టీఆర్ గారితోటి ఆవిడ చాలా క్లోజ్గా ఒక 9 సంవత్సరాల పైన అసోసియేట్ అవ్వడం జరిగింది. ఇటు సమాజానికి సంబంధించి, అటు కుటుంబానికి సంబంధించి ఆవిడ ఎన్నో పాటల్ని రాసి జీవన శైలిని కొనసాగిస్తూ చాలా గర్వంగా చెప్పుకునే సెన్సర్ బోర్డ్ మెంబర్ పొజిషన్ని కూడా ఆవిడ ఎంతో గుమ్మనంగా, అంతే హుందాగా నిర్వహిస్తున్నారు. ఇంత ఉండి కూడా ఆవిడ ఎంత చిన్న పిల్లలాగా, చైల్డ్ అట్ హార్ట్, ఇంత చిన్న పిల్లగా అమాయకంగా ఆవిడ ఉన్నారంటే, నాకు ఎంట్రీ చెప్పడానికే ఇంతసేపు పట్టింది. నేను చెప్పింది ఒక వంత అయినా కాదు. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మా ఈ 99 టీవీ ఫ్రాంక్ టాక్స్ నాతో మాట్లాడడానికి వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉందమ్మా. అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ. ఈ రోజు నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందరి ఆశీస్సులు, మీలాంటి వారి ప్రేమ. మ్యామ్, మీకు నిజంగా 24 గంటలే ఉన్నాయా? మీకు కూడా 24 గంటలే ఉన్నాయమ్మా. ఇంకా ఉంటే బాగుండు. ఈ 24 గంటల్లో మీరు అసలు అరుణ సుబ్బారావు గారు చిన్న అరుణ పాపగా ఎలా ఈ సంగీతం వైపు అడుగులు వేశారు? ఎలా ప్రస్థానం మా కోసం చెప్పండి. అప్పటి నుంచి మొదలు పెడతాం మనం జర్నీ. తప్పకుండా అమ్మా. నాకు 5 ఏళ్ళు, నాకు పెద్దగా ఊహ ఏం తెలియదు నాకు అంతగా. ఆ సమయంలో మా ఊర్లో జెండా వందనం జరుగుతున్నప్పుడు నేను కూడా వస్తాను, ఎందుకంటే చాక్లెట్లు ఇస్తారు కదా అక్కడ. నన్ను కూడా తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు, అవన్నీ చూసి నేను కూడా పాడతానని ఏడ్చానంట. ఏడుస్తుంటేనేమో ఎందుకు ఏడుస్తుంది ఆ పాప అంటే పాడతానంటుంది. పెద్దవాళ్ళందరూ అన్నారట, ఏంటి పాప, చిన్న పాప పాడతానంటుంది, అసలు ముందుకు రారు కదా, పాడిచ్చండి అన్నారట. వెంటనే నేను మైక్ దగ్గర తీసుకెళ్తే అందట్లేదు, ఎత్తుకుంటే నేను ఆ మైక్ దగ్గరికి ఇట్లా పట్టేసుకొని, అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, అమ్మా 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 అమ్మా, ఈ పాట పాడేశాను. మ్యామ్, మీరు ఇండిపెండెన్స్ డే రోజున ఆ పాట ఎందుకు పాడారు మ్యామ్? అంటే నాకేం తెలియదు, నాకు వచ్చింది ఒకటే. అయినా అంత హెవీ సాంగ్ ని ఎందుకు వినిపించారు మ్యామ్ మీకు అంత చిన్న వయసులో? అది ఇప్పటికీ తెలియదు నాకు. కానీ నాకు వచ్చిన పాట అది ఒకటే అనుకుంటా, అంతే. అది పాడేశాను.
ఒక పాట పాడాలంటే అది మళ్ళీ మీ మదర్ ఎత్తుకుంటే పాడారా? లేదు, మా మావయ్య ఎవరో పక్క వాళ్ళు ఎవరో ఎత్తుకున్నారు నన్ను, మా మదర్ వాళ్ళు రాలేదు. అది ఇంకా పాడేశాను. పాడేసిన తర్వాత వాళ్ళందరూ చప్పట్లు కొట్టారట. మళ్ళీ మధ్యలో ఎక్కి ఏడుస్తాడు కదా, అది కూడా ఏడ్చారట ఎక్కిలి పెడుతూ. అది పాడేసిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషపడి, ఇంత చిన్న పాప ఎంత చక్కగా పాడింది అంటే. అప్పుడు ఆ రోజుల్లో మైకు ఊరందరికీ వినిపించేది. అవును. అప్పుడు ఆ రోజులో నాకు ఫస్ట్ బహుమతి ఏంటో తెలుసమ్మా, పలకా బలపం ఇచ్చారు నాకు. వెరీ స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు నేను. వెరీ నైస్. ఓకే. పలకా బలం ఇచ్చారు. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో ఏదుంటే అది గిఫ్ట్ గా ఇచ్చేసారు. ఒక ఆయన దువ్వెన ఇచ్చారు, కొత్తది దువ్వెన. ఒక ఆయన తిలకం సీసా ఇచ్చారు, ఒక ఆయన ఒక రూపాయి ఇచ్చారు. ఇలా అందరు వాళ్ళ దగ్గర ఏది ఉంటది ఇచ్చారా. ఒక ఆయన దువ్వెన ఇచ్చారు. అంటే కొత్త దువ్వెన వాళ్ళ అమ్మాయి అడిగిందంటే కొనుక్కెళ్తున్నారు ఆయన, అది నాకు ఇచ్చేసారు ఆయన. అంటే సంతోషం పట్టలేక అప్పుడు అవన్నీ ఇలా పట్టుకొని నాకు బోల్డెన్ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే అవన్నీ పట్టుకుంటే నన్ను ఎత్తుకొని మా ఇంటికి తీసుకొస్తే అక్కడ మైకులో విన్న మా నాన్నగారు అనుకున్నారంటే ఎవరో చిన్న పాప బాగానే పాడింది అనుకున్నారంటే. తీరా ఇంటికి వచ్చాక నేనని తెలిసింది. అప్పుడు మా నాన్నగారు, నాకు మొదటి గురువు మా నాన్నగారు, ఆయన నేర్పించారు. వారి పేరు? ఆయన పేరు అల్లూరి రఘునాథరాజు గారు. అల్లూరి రఘునాథరాజు గారు మా నాన్నగారు. ఏఆర్ రాజు గారు, అల్లూరి రఘునాథరాజు గారు, ఏఆర్ రాజు గారు అంటారు ఆయన్ని. ఆయన అప్పుడు మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నారు. అప్పుడు ఆయన రైటరు, సింగరు, ఆయన యాంకరింగ్ చెప్తారు, కోఆర్డినేట్ చేస్తారు, మన డైరెక్షన్ చేస్తారు, నాటకాలు రాసి డైరెక్షన్ చేసేవాళ్ళు. సూపర్. నో వండర్ ఫాదర్ నుంచే వచ్చింది మీకు. ఆయన ఏంటంటే భుజం మీద తీసుకొని నన్ను చిన్నప్పుడు పాడేవారట. అలా నేను విన్న పాట ఏదో నాకు గుర్తుంటే అది పాడేశాను అలా అనమాట. అలా అప్పుడు ఇంటికి రాగానే మా నాన్నగారు పాటలు నేర్పిస్తే బాగానే ఉందని చిన్నపిల్లల పాటలు ఉంటాయి కదా, చిన్నారి పాపల పొన్నారి తోటలు పూసిందొక ముద్దు గులాబీ విరబోసిందొక ఎర్ర గులాబీ, ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి, హై గున్న మామిడి కొమ్మ మీద, ఇలాంటి పాటలన్నీ. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము, ఇలాంటి చిన్నపిల్లల పాటలన్నీ మా నాన్నగారు నేర్పించేవారు. అలా నేర్చుకొని ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూల్లోనే ఎప్పుడు అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా నాతోనే పాడించేవారు. అయితే దీన్ని సీరియస్ గా ఎప్పుడు తీసుకున్నారు మీరు? మీ కెరియర్ ఇది, మీ లైఫ్ ఇది. మీరు ఇంకొక మాట అన్నారు, నా లాస్ట్ బ్రీత్ వరకు నేను పాడాలనుకుంటున్నాను. అంత ప్యాషన్ ఎలా డెవలప్ చేసుకున్నాను? అది ఎలా అంటే అక్కడి నుంచి పాడుతున్నాను. స్కూల్లో కూడా మంచి నాకు పేరు వచ్చింది. అప్పుడు నేను సంగారెడ్డిలో చదువుకున్నాను. సంగారెడ్డిలో చదువుకున్నప్పుడు ఏంటంటే స్కూల్ తరఫు నుంచి నన్ను పాటల పోటీకి పంపిస్తే జిల్లా స్థాయిలో నాకు ప్రైజ్ వచ్చింది. ఆ రోజుల్లో అప్పుడు చెన్నారెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా అందుకున్నప్పుడు స్కూల్లో టీచర్లు ఏం చెప్పారంటే, పిల్లల కోసం ఏదన్నా మోటివేషనల్గా ఏదైనా చేస్తే బాగుంటుందని, మీరు ఏదైనా చేయగలరా అంటే మా నాన్నగారు అల్లూరి సీతారామరాజు బుర్రకథ రాసి మాతో చేయించారు. నేను, మా బ్రదరు, మాతో పాటు స్కూల్లో ఉన్న పిల్లలు. అది మన స్కూల్లోనే కాకుండా వేరే స్కూల్స్ కూడా చేస్తే పిల్లలందరికీ మోటివేషనల్గా ఉంటుంది కదా. అల్లూరి సీతారామరాజు అంటే మహానుభావుడు, ఆయన చరిత్రకారుడు. ఆ బుర్రకథ చెప్పడం మొదలు పెడితే అక్కడ స్కూల్లో చెప్పించేవారు. ప్రతి స్కూల్కి ఆ సర్టిఫికెట్స్ ఇంకా నా దగ్గర ఉండే, స్కూల్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్. దాదాపు అన్ని పల్లెలకి వెళ్ళి స్కూల్లో టీచర్స్ మమ్మల్ని తీసుకెళ్లేవారు. మా నాన్నగారు టీచర్స్. అప్పుడు మీరు ఏ క్లాస్? నేను థర్డ్ క్లాస్, సెకండ్ థర్డ్ క్లాస్ అంతే. ఇప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ అంటే ఆ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో అర్థం కావడం లేదు, వాళ్ళకి కుదురుండట్లేదు. అవును, పేరెంట్స్ జనరేషనల్ ఇది, ఏ ఒక్కరి మీద బ్లేమ్ వేయడానికి లేదు. అప్పుడు మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఉండేవా అమ్మా మీకు? ఉండేవి. ఇక్కడ చదువుకోవడానికే రోజు సరిపోవట్లేదు అంటే మీరు ఎట్లా చేశారు? మాకు ఇంగ్లీషు 5వ క్లాస్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఏబిసిడీలు దిద్దాం మేము. ఓకే, బట్ తెలుగులో అన్నీ ఉన్నాయి కదా. తెలుగులో ఉండేవి. అదేంటి సోషల్ అని, సైన్స్ అని తెలుగులో ఉండేవి, గణితం అన్నీ తెలుగులోనే ఉండేవమ్మా. ఒక ఇంగ్లీషు మాకు 5వ క్లాస్కి వచ్చిన తర్వాత వచ్చింది మాకు. అయితే అలా మేము టీచర్స్ తీసుకెళ్ళి చేసిన తర్వాత అప్పుడు అక్కడ పల్లెటూర్లలో అన్ని స్కూళ్ళలో చేస్తుంటే ఊర్లో వాళ్ళు చూసి ఇట్లా పెట్టిస్తే బాగుంటుంది అనేసి, అప్పుడు మనకి వినాయక చవితి వచ్చినా, దసరా ఉత్సవాలు వచ్చినా
ఇలా టెంపుల్స్ లో మా బుర్రకథ పెట్టించారు. అప్పుడు టెంపుల్స్ లో ఓన్లీ అల్లు సీతారామరాజు ఒకటే చెప్తే బాగోదు కాబట్టి మా నాన్నగారు వీరాభిమన్య, లవకుశ బుర్రకథలు నేర్పించారు. సో స్వీట్. నేర్పించినప్పుడు వేరే పిల్లలు మనతో రారు కదా, రారు వాళ్ళు, కొన్నిసార్లు వచ్చేవారు, మానేసేవారు. అప్పుడు ప్రాబ్లం అయ్యేది. అందుకని ఏంటంటే నేను బుర్రకథ అంటే ఒకరు హాస్యం చెప్తారు, ఒకరు రాజకీయం చెప్తారు, ఇంకొకరు మధ్యపాటు ఉంటుంది. కానీ ఈ రాజకీయం, ఈ మధ్యపాటు రెండు నేనే చెప్పాల్సి వచ్చేది. రెండు నేనే అంటే వచనం చెప్తూ త్రిపాత్రాభినయంకి ఏకపాత్రాభినయం చేసేదాన్ని. పక్కన మా తమ్ముడు ఉండేవాడు. అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మా చెల్లి ఉండేది చిన్నది బాగా, దాన్ని అక్కడ నుంచి పెట్టి తందాన తందాన దానికి అదొకటి అంటే సరిపోతుంది. అరే ముసలి వాడని ఎంచి మురిసి ముందుకు వస్తే, ముసలి వాడని ఎంచి మురిసి ముందుకు వస్తే, రాలిపోదువు రాచబిడ్డ అభిమన్య, కూలిపోదువు కుర్రవాడ అభిమన్య. ఇలా ఇవన్నీ పాడుతూ వచనం చెప్తూ, అలాగే మధ్యలో చాలా మంది సినిమా పాటలు అడిగేవారు. మా తమ్ముడు నేను ఇంకా ఏకదాటిగా పాటలు పాడుతూనే ఉండేవాళ్ళం. ఇంకా వాళ్ళు అడిగిన ప్రతి పాట. అలా ఎలా పాసిబుల్? మీకు అంత స్కోప్ ఎక్కడ? ఇన్ని వేల పాటలు మీరు ఇందాక చెప్పారు, ఒక 3000 పాటలు నేను అవలీలగా పాడతాను. ఇది హ్యూమన్ బ్రెయినా? హ్యూమన్ ఇప్పుడు ఏఐ వచ్చిందండి, ఇది ఎప్పుడో ఏఐ పుట్టింది. ఏఐ పుట్టింది ఆ బుర్ర. ఎలా ఇన్ని పాటలు స్టోర్ చేశారు మీ మెమరీలో? అంటే చిన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కదరా. ఇప్పుడు కొత్త సినిమా పాటలు వస్తే ఎలా నేర్చుకుంటున్నారు, అలాగే ప్రతి సినిమా పాటలు నేర్చుకునే వాళ్ళము. అందుకే అవి మైండ్ లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త సినిమా పాటలు నన్ను అడగండి ఏదన్నా, నేను చూసి పాడాల్సిందే, చూడకుండా పాడలేను. అఫ్ కోర్స్ పాత మీరు ఏది అడిగినా నేను పాడతాను అనమాట. ఎందుకు అంటే అప్పుడు సాధన అలా చేసేవాళ్ళం. సినిమాకి వెళ్ళేవాళ్ళమా, సినిమాకి పంపిస్తే అందరూ పిల్లలు ఇచ్చిన డబ్బులతో ఏమైనా కొనుక్కునేవారు. నేను కాదు, అక్కడికి వెళ్ళి పుస్తకం కొనుక్కునేదాన్ని, పాట పుస్తకాలు. అవన్నీ నా దగ్గర ఇప్పటికీ కలెక్షన్ ఉన్నాయి. అప్పుడు ఎంత పాత పాటల పుస్తకం అంటే 10 పైసలు, 15 పైసలు, 20 పైసలు. ఆ డబ్బులు నేను తినడానికి కొనుక్కునేదాన్ని, పాటల పుస్తకం కొని తెచ్చుకునేదాన్ని ఇంటికి. ఆ పాటలన్నీ మళ్ళీ ఒక డైరీలో రాసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రతి పాట ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిదియానా దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిదియానా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 నా దిరి నా దిరి 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 తోం చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము చేయవే శివశంకరి. ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీ వాయిస్ లో. అది ఒక ఉత్తమమైన ప్రాక్టీస్. దేశ విదేశాల్లో మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడం, అందుకోసం ప్రాక్టీస్, ఒక ప్రాక్టీస్ వల్లే వస్తుంది మ్యామ్. ఇది సాధనముల పనులు సమకూరు ధరలోన. మరి అప్పుడు పద్యాలు కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది నేర్చుకుంటే పాటలో లేదా ఇంకోటి ఏదో అంతే. ఇప్పుడు జానపదం అంటే జానపదమే వచ్చు. నేను అలా కాదు, నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ దాని మీద. ఇప్పుడు ఇది ఉంది, ఇది చెయ్యాలి, అది నేర్చుకుంటాను నేను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, మాకు పలానా పాట కావాలి, నేర్చుకొని వెళ్తాను. కొంచెం కష్టమైనా ఒకసారి నేర్చుకోలేకపోతాను, అప్పుడు చెప్తా మాట నేను నేర్చుకోలేకపోయానండి. అంటే ఇలా సాధన చేయడం వలన మాకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ స్వరాలు అప్పచెప్పమనేవారు. అప్పచెప్పకపోతే వాళ్ళు తిట్టేవారు, మా నాన్నగారు కొట్టేవారు కూడా నేర్చుకోకపోతే. నేను వాకిలు తుడుచుకుంటూ రీ సా సరి సా సరి సా స దని 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 స దని ని దాదని ని దదని ని దదని ని దని స దని స దని ద గరి సా ని ద పద ద గరిగంబ మగ గరిగంబ మగ గరిగంబ పగ మ పద పద మ ప గరి సని సరిగా సరి. ఇవన్నీ అలాగే ప్రాక్టీస్ చేసుకున్నాం, పని చేసుకుంటూ, మరి బస్సులు వెళ్ళుకుంటూ ఆ స్వరాలన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ అలా అలవాటైనాయి. వండర్ఫుల్ మేడం. అసలు ఎన్టీఆర్ గారితో ఎట్లా మీ జర్నీ? సీనియర్ ఎన్టీఆర్ గారి జర్నీ ఒక్కసారి నా జీవితాన్ని ఒక్కసారి ఇలా మలుపు తిప్పి. ఎప్పుడు మ్యామ్? ఇలాగే బుర్ర కథలు చేస్తున్నాను. నాకు తెలిసి 11-12 ఏళ్ళ వయసు ఉంటుందమ్మా నాకు అప్పుడు. అంతే, బుర్ర కథలు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2వ మీటింగో 3వ మీటింగో అది రామచంద్రాపురం, పటంచెరు దగ్గర రామచంద్రాపురంలో ఆయన వస్తున్నారు. అక్కడికి వస్తున్నప్పుడు మొత్తం ఊరేగింపు అంతా జరుగుతుంది. ఆయన ఊరేగింపుగా వస్తున్నారు, ఎంతో మంది జనం వచ్చేసారు ఆయన చూడడానికి. అక్కడికి వచ్చినప్పుడు మేము లోకల్గా ఉండే కళాకారులం కాబట్టి మరి ఇంతమంది జనాన్ని అలరించాలి కాబట్టి నన్ను మా తమ్ముడు తీసుకెళ్లారు. మా తమ్ముడు నేను చాలా పాటలు, ఇంకా చిన్నప్పుడు సాధనం అది. మా నాన్నగారు 4 గంటలకు లేపేవారు. కాసేపు అవన్నీ గుంజీలు అవన్నీ తీయించి ఊపిరి తీసుకోవడానికి కొంచెం అది పెట్టి, మన బొప్పాయి కాడ ఉంటుంది కదా, నీళ్ళలో పెట్టి దాన్ని ఇలా ఊపిరి తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా చేసేసి ఇంకా సాధన మొదలు పెడితే ఊరందరికీ కూడా మా పాటలే ప్రొద్దున సుప్రభాతం అలా అనమాట.
అలా చేసి నేర్చుకున్నాను మేము. అయితే సో మీ ఊర్లో మీ పాటలతోటే అక్కడ మా చుట్టుపక్కల పాటలతో అందరికి ఇంటి పొద్దున్న పక్కన వాళ్ళకి టీవీ రేడియో ఏమి అక్కర్లా. ఇంకా అప్పుడు రేడియో టీవీలు కూడా చాలా తక్కువ కదమ్మా, ఎవరో ఒకరింట్లో ఉండేది, ఒకరిద్దరింట్లో ఉండేది. మేబీ అందుకే ఇలాంటి మహోన్నతమైన కళాకారులు పుట్టుకొచ్చారు మేడం, ఇంత అద్భుతమైన అప్పుడు. మెమరీతో అవును, కదా. రేడియో తెలుసమ్మా, నేను దారంటి వెళ్తుంటే ఎవరి రేడియోలో ఒక పాట వినిపించింది అనుకోండి, మనకి ఇప్పుడంటే వెంటనే దొరుకుతుంది, అప్పుడు దొరికేది కాదు. అవును. అక్కడ ఆగి గోడ దగ్గర కూర్చొని గబగబా రాసేసుకునేదాన్ని, స్పీడ్ గా రాయడం అప్పుడే నాకు అలవాటైంది. ఓకే. అలా అయితే మీటింగ్ పెట్టారన్నమాట. మీటింగ్ పెట్టారని చెప్పగానే వాళ్ళు వచ్చి మాకు చెప్పారన్నమాట, రేపు పొద్దున్నే ఎన్టీ రామారావు గారి సభ ఉంది, మీరు రావాల్సిందని చెప్పి మమ్మల్ని పొద్దున్న వచ్చి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఫుల్ జనం, మామూలుగా కాదు, ఇసుకపోస్తారు వాళ్ళంత జనం. ఆయన ఇంకా రామారావు గారు రాలేదు, మేము పాటలు స్టార్ట్ చేస్తాను, నేను మా తమ్ముడు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపాడాలి నందనందన, ఉందిలే భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య సుమిత్ర కైకేయి, నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇలా ఆయనకి సినిమాకి సంబంధించిన ప్రతి పాట పాడుతూ ఉన్నాము. లాస్ట్ మినిట్ లో ఆయన వచ్చే ముందు ఒక పాట పాడుతున్నాం. బహుశా ఆ పాట ఒక మలుపు తిప్పుతుందని నాకు అప్పుడు తెలీదు. ఆ పాట ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టం అంట, నాకు తెలియదు. అది ఆయన పాటలన్నీ పాడుతున్నాం కాబట్టి ఆ పాటల వరుసలో అది కూడా వచ్చింది. ఏ తల్లి నిన్ను కన్నదో, నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా, నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా, లలిత లలిత జల లహరల భూయల లోకినావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగినావు తొలినాడే, అజస్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడము కావలిరా, నీ శౌర్యముగని వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలిరా. ఈ పాట పాడుతున్నాను మా ఎన్టీ రామారావు గారు. ఎందుకండి ఆ పోలిక? ఆయన అలాగే నవ్వేవారు, మరి ఆయన నవ్వడం భలే ఉండేది అసలు. ఆయన గబగబా స్టేజ్ మీదకి అప్పుడే వస్తున్నారు అనమాట, ఎక్కుతూ ఎంత స్పీడ్ గా ఎక్కారని, ఎక్కగానే అందరు ఇట్లా మమ్మల్ని వెనక్కి తోసేసారు, వెనక్కి జరగండి అని చెప్పారు. అదే ఆయన వస్తున్నారు కదా అంతే. ఆ స్టేజ్ మీద ఇలా అందరూ వెనకకి జరిగేసరికి మైక్ ఆయనకి ఇచ్చారు. మైక్ తీసుకొని ఏ తల్లి నిన్ను కన్నదని పాడారు, ఆ తల్లి గారు ఎక్కడున్నారు, ఫస్ట్ క్వశ్చన్ అదే అయింది. స్టేజ్ ఎక్కగానే అడగానే ఈ అమ్మాయి పాడిందండి చూసాను, నేను లంగా జాకెట్ వేసుకొని ఒక చిన్న అమ్మాయిని. ఆయన వెళ్ళగానే నా తల మీద చేవేశారు, ఆయన కాళ్ళకి నమస్కారం చేయగానే ఏ తల్లి నేను కన్నదని పాడారు ఆ తల్లిగారు, ఇక నుంచి మాకు తల్లిగారు లేరు, ఆవిడే మా తల్లిగారు అని చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి, నేను వీళ్ళతో మాట్లాడాలని చెప్పేసి ఆయన స్పీచ్ మొదలు పెట్టేశాను. స్పీచ్ అయిపోయింది, పబ్లిక్ అందరు కేరింతలు అసలు ఎంత ఇదే. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వెనక్కి వచ్చారు. వచ్చి మీరు ఏం చేస్తుంటారు, చాలా అద్భుతంగా పాడారు, వీళ్ళిద్దరు మా లవకుశుల్లా ఉన్నారు, చాలా చక్కగా పాడారు, మీరు ఎక్కడుంటారంటే ఇక్కడ పటంచెల్లో ఉంటామండి, మరి ఇప్పుడు మేము ప్రచారానికి వెళుతున్నాం, మీరు మాతో రాగలరా అని అడిగారు. వస్తామండి. మరి వీళ్ళ స్కూలు బడికి వెళ్ళాలి కదా అని అడిగారు. అడిగితే పర్వాలేదండి, టీచర్స్కి చెప్తాం మేము, వాళ్ళిద్దరు మెరిట్ స్టూడెంట్స్ అని మా నాన్నగారు చెప్పారు. చెప్పగానే సరే అయితే మీకు వివరాలను మా వాళ్ళు చెప్తారు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అది ఇంకా కళలాగానే ఉంది మాకు, అది కదా ఒక కళలాగానే ఉంది. ఆయనే చెప్పారు స్వయంగా. అయిపోయింది.
అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. మాకు చాలా సంతోషపడ్డాము. ఆయన చేతిలో పువ్వు ఇచ్చారు అని చెప్పారు, ఆశీర్వదించారు. ఆ మహానుభావుడిని చూశాను నేను. మామూలుగా కాదు, ఎందుకంటే ఆయన గురించి పెద్దగా నాకు ఏం తెలియకపోయినా సినిమాలు యాక్ట్ చేస్తారు. అది రాముడు కృష్ణుడు అంటే అప్పుడు అందరికి ఎందుకు నేను మా మదర్ నుంచి కూడా ఇట్లాంటి స్టోరీస్ ఎన్నో విన్నాను. ఆవిడ ఉన్నప్పుడు సావిత్రి గారి గురించి, ఎన్టీఆర్ గారి గురించి, ఎస్విఆర్ గారి గురించి ఆవిడ చెప్పినటువంటివి అభిమానం అంటే అప్పుడు అలా ఉండేది. అవునమ్మా, దేవుడు పటాలంటే ఇంకా అంతే, ఒక రాముడు అంటే ఆయనే, ఒక సీత అంటే ఆవిడే, అంజలిదేవి గారే, అలా. సో ఆశ్చర్యం లేదు మీకు ఆ హ్యాపీనెస్ రావు. హ్యాపీనెస్ చాలా వచ్చేసింది. ఆ మహానుభావుడిని సినిమాలో చూస్తాను, నేను ఇలా డాన్స్ చేస్తారు, ఇక్కడ ఇలా ఇవన్నీ ప్రతిదీ నా కళ్ళ ముందు రీల్లా కనిపించింది. ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది. సాయంత్రం అవ్వగానే పోలీసులు మా ఇంటికి వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు వచ్చారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. పోలీసులు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు? పోలీసులు వచ్చి చెప్పింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని రేపు పొద్దున్న ఆయన ఇంటి దగ్గరకు పంపించమన్నారు, మేము ఏర్పాటు చేస్తాము, మీరు పొద్దున్నే అక్కడికి వచ్చేసేయండి పోలీస్ స్టేషన్ దగ్గరికి అని చెప్పడానికి వచ్చారు. సరిపోయింది. వాళ్ళు వచ్చారన్నమాట, చెప్పేసి వెళ్ళిపోయారు. పోలీసులు చెప్పగానే వెంటనే మేము పొద్దున్నే 6 గంటలకు బయలుదేరిపోయి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. అప్పుడు మమ్మల్ని ఎలా పంపించారో తెలుసా? పాల వ్యాన్లో పంపించారు. అంటే వాళ్ళ దగ్గర అప్పుడు వెహికల్ ఏదో అవకాశం ఉందో లేదో తెలియదు మరి నాకు. ఆ పాల వ్యాన్కి చెప్పి మమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర దించాలి. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు ముగ్గురం వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం వెళ్ళేసరికి అక్కడ కూడా ఫుల్ జనాలు, అబిడ్స్లో ఫుల్ జనం ఉన్నారు. అక్కడ ఆయన కోసం చూస్తున్నారు అందరు. అక్కడికి వెళ్ళగానే గేట్ దగ్గర చెప్పినట్టున్నారు ఆల్రెడీ, 2 పిల్లలు పటంచెరు నుంచి వస్తారు అని. అక్కడికి వెళ్ళగానే మా నాన్నగారు వెళ్ళి చెప్పారు, మేము పటంచెరు నుంచి తోస్తున్నారు అందరినీ, వెనక్కి జరగండి అని. మా నాన్నగారు వెళ్ళి మేము పటంచెరు నుంచి వచ్చామంటే 2 పిల్లలు మమ్మల్ని రమ్మన్నారని చెప్తే అప్పుడు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. 2 భుజాల మీద చేతుల మీద చేసుకొని ఆయన తీసుకెళ్లారు. సూపర్ మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలా లోపలికి తీసుకెళ్ళగానే ఫస్ట్ టైం ఆయన ఆ ఫోటోతో పాటు ఆ రూమ్ లో చూసరికి మాకు మామూలుగా కాదు, కాళ్ళకి నమస్కారం చేయగానే ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఏమన్నా తిన్నారా? మా నాన్నగారు పర్లేదండి తిన్నాము అని మా నాన్నగారు చెప్పాను. మేము చెప్పాం అటు ఇటు కాకుండా తల. తినలేదని చెప్తే ఇంట్లో నాన్నగారు వెళ్ళి మళ్ళీ దరువాయిస్తారు, తిన్నామని చెప్తే పొట్ట ఆకలి. అది చెప్పా. అంత పొద్దున్నే బయలుదేరాం కదా. మరి ఆయన అన్నారు, చిన్నపిల్లలు అబద్ధం చెప్పారండి, ముందు తినేసి రండి అని లోపల పంపించారు మమ్మల్ని. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్వయంగా అక్కడ టిఫిన్ తినేసి వచ్చుకొచ్చినాక ఆయన చెప్పారు, మేము ఇప్పుడు ప్రచారానికి వెళుతున్నాము, మాతో పాటే ఉండాలి మీరు, ఎందుకంటే ప్రతి ఊర్లో వెళ్తారు, చైతన్య రథం మీద బయలుదేరుతున్నాము, ప్రతి ఊరికి వెళ్తాం కాబట్టి మీరు పర్వాలేదు కదా, అంతా అన్ని ఏర్పాట్లు చేసుకుని రండి అని చెప్పారు. మాకు పసుపు బట్టలు ఉన్నాయని అడిగారు. లేవండి అని చెప్పాం. చెప్తే వెంటనే టైలర్, రాజు దాల్చుకుంటే దెబ్బలకు కదా టైలర్ అంటే ఇప్పుడు రెడీమేడ్ లాగా అప్పుడు దొరకవు కదా, టైలర్ని పిలిపించారు. పిలిపించి వీళ్ళిద్దరికి, పాపకి పసుపు లంగా ఉండాలి, ఎరుపు అంచు ఉండాలి, పట్టు లంగా జాకెట్ ఆయన కుట్టించారు నాకు. అంటే చిన్నప్పుడు ఎప్పుడు వేసుకున్నాను కానీ ఆయన కుట్టించిందే నాకు స్పెషల్. అంతే కదా, పట్టు లంగా ఎరుపు అంచు ఉండాలి, పైన జాకెట్ ఎరుపు ఉండాలి. మళ్ళీ మా తమ్ముడి దగ్గరకు వచ్చి మగపిల్లడు వాడు వేసుకున్నా పర్లేదు, మొత్తం పసుపు కుట్టేయండి వాడికన్నా. 2 జతలు ఇద్దరికి చెప్పేశారు. ఇంక ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసిన డబ్బులు ఇచ్చారు మాకు. ఇంట్లో అన్ని ఏర్పాటు చేసిన మనం బయటకు వెళ్తే ఇప్పుడు 4 రోజుల దాకా రాలేకపోవచ్చు, మీరు ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారండి అని చెప్పి పంపిస్తే ఇంటికి వెళ్ళి అన్నీ చేసుకొని బట్టలు అవన్నీ సర్దుకొని అన్నీ చేసుకొని మేము ట్రైన్ ఎక్కి వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ అంటే ఇలా ఉంటుందని అప్పుడే నాకు తెలిసింది. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ మ్యామ్. ఎందుకు మీకు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం అంటే ఆయనతో అసోసియేట్ అయిన ప్రతి ఎక్స్పీరియన్స్ మీకు మొట్టమొదటిదే. చెప్పింది ఆ డైస్ మీద పాడటం, మొదటిసారి ఆయన చూడటం, స్పెషల్ ట్రీట్మెంట్, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం, ఫస్ట్ టైం ఇంత మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన అభయహస్తం అనేది అభయహస్తం. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం నాకు తల మీద, ఆయన తల మీద చేయి పెట్టి ఆశీర్వదించిన ఆశీర్వాదం అది నాకు. ఇంకా తర్వాత మేము ఫస్ట్ టైం ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి మాతోనే ఉన్నారు, మొత్తం ఒక సూపర్వైజర్ మొత్తం మాతోనే ఉండాలి, అతను మావన్నీ ఆయనే చూసుకోవాలి, అలాగ అప్పచెప్పేశారు మాకు. అలా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారిగా పురంధేశ్వరి గారి అత్తగారింటికి నేను ఫస్ట్ కారంచేడు వెళ్ళాం. అంటే సినిమాలో లాగా పెద్ద గేట్ ఉంది, లోపలికి వెళ్ళాము, చాలా పెద్దగా ఉంది లోపల. ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అత్తగారు, ఆమె పేరు మహాలక్ష్మి అమ్మగారు అని గుర్తు నాకు, అంతే. అంటే పిలుస్తా అంటారు కదా ఆవిడ లక్ష్మమ్మ గారని. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ, పిల్లలు కాలు చేతులు కడుక్కొని రండారా తిందురుగాని అని చెప్పారు. ఒక రూమ్ ఇచ్చారు. రామారావు గారు అప్పటికి వచ్చేసారు. ఆయన వచ్చేసిన తర్వాత అక్కడ ఒక రోజు ఉన్నా అనుకుంటా. అక్కడి నుంచి మేము పరుచూరు వెళ్ళాం. అది ఎవరిది అంటే మన వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, మన పురంధేశ్వరి గారి వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వరరావు గారు.
పరుచూరు నియోజకవర్గంలో నిలబడ్డారు. ఆయన కోసం ప్రచారం కోసం వెళ్ళాం రామారావు గారితో సహా. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పరుచూరులో ఒక పత్తి ఫ్యాక్టరీలో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఆ పక్క రూమ్ లో రామారావు గారు ఉంటారు, ఈ పక్క రూమ్ లో మేమిద్దరం మా నాన్నగారితో పాటు ఉంటాం అనమాట. పొద్దున్న లేవగానే మాకు టిఫిన్స్ అవన్నీ చేసేసి అంతా చేసి ఆయనతో పాటు బయలుదేరిపోయాం. ఆ రోజు ఒక ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళగానే మా పాటలు స్టార్ట్ అయిపోయినాయి. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ, చెలువు మీర పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు భామతో, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ. ఇలా అన్ని పాటలు ఆయనవే పాడుకుంటూ వెళ్ళిపోయాము. పాడుకుంటూ వెళ్ళిపోగానే జనం అందరూ సినిమాలో చూపిస్తారు చూడండి, పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి, పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవారు అందరు. రాగానే అప్పుడు అన్నగారు లేచి నుంచొని మైక్లో ఈయన మాట్లాడేవారు. ఇది అయిపోయిన తర్వాత అలా 2-3 ఊర్లు వెళ్ళిన తర్వాత రామారావు గారు ఒక మాట చెప్పారు, కొంచెం మనకి లేట్ అయిపోతుంది వెళ్ళేసరికి, పబ్లిక్ రావడానికి, మాట్లాడడానికి, పాడడానికి అన్నిటికీ. అందుకని వెంటనే వీళ్ళకి ఒక చిన్న రథం ఏర్పాటు చేసేయండి అన్నారు. ముందెళ్ళిపోయి అందరు ఆయన వచ్చేలోపు, అంటే టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది మాకు. అందుకని ఆయన వెంటనే చెప్పారు, చిన్న రథం మధ్యాహ్నం కల్లా చిన్న రథం ఏర్పాటు చేసేయండి. ఇంకొక రథం వచ్చేసింది మా కోసం, చిన్నది ఒకటి. మేము దాంట్లో కూర్చుంటాం, పైకి ఎక్కుతాం. తర్వాత ఆ రథంలో ఆయన చెప్పింది ఏంటో తెలుసా, అన్ని రకాల తిండి వస్తువులు పెట్టండి అక్కడ, పెద్ద పెద్ద గెల్లలతో అరటిపళ్ళు, గుడ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు తినడానికి. మాకు ఇంకా చూసుకొని మామూలుగా లేదు, తెలియదు ఎన్ని కనిపించాయో అది పెట్టేసి వాటర్ బాటిల్స్ అన్ని పెట్టి, వాటర్ అదంతా పెట్టి మా కోసం పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక ఇద్దరు మా ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళాం మేము. వెళ్ళి మేము పాడగానే పబ్లిక్ అందరూ వచ్చేసారు. రాగానే ఈయన మాట్లాడేవారు. ఆయన మా మైక్ పట్టుకోగానే మాకేసి చూసి సైజ్ చేసేవారు, వెళ్ళిపోయేవాళ్ళం మేము. మాతో పాటు ఒక 2 బుల్లెట్ మీద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఒక జీపు ఉండేది మాతో, ఇంకో కారు. లైఫ్ అంతా కష్టపడతారండి ఈ స్టేచర్ గురించి. మీరు ఫస్ట్ అది చూసేసి తర్వాత వచ్చారు ఏంటండి? అదే మరి, అంటే 9 సంవత్సరాలు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రారంభోత్సవ గీతం పాడిందే నేను. ఫస్ట్ నేనే పాడాను పాట. ఆయనకు ప్రార్థన గీతం నాతో స్టార్ట్ అయింది అంతే. అలా చాలా ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలా ఎంతవరకు పాడతారు, ఇలా కాదు, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, పునాది అనేది ఉండాలి అని చెప్పారు. అప్పుడు కమిషనర్గా పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అసలు. ఆయన కూడా చాలా సపోర్ట్గా ఉండేవారు మాకు. అప్పుడు చెప్తే ఆయన ముందు వీళ్ళని తీసుకెళ్లి ముందు సంగీతం కాలేజీలో జాయిన్ చేయండి వీళ్ళిద్దరిని అంటే, మొట్టమొదట ఫీజు ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారితో ఫీజు కట్టారు మాకు. ఎంత అదృష్టం అండి, ఏదో రుణానుబంధం అండి. ఆయనతో పాటు ప్రయాణం మామూలుగా కాదు. అన్ని సంవత్సరాలు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. మాకు ఆస్థాన కళాకారులుగా ప్రకటించారు ఆయన. అప్పుడు ఆ రోజులో మరి నంది అవార్డ్స్ అవన్నీ మరి మేమే పాడేవాళ్ళం. ఫస్ట్ ప్రార్థన గీతం మాతోనే స్టార్ట్ అయ్యేది. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు వస్తే మాకు వాళ్ళు దేవుళ్ళు లాగా మాకు అసలు వాళ్ళని చూస్తే. వాళ్ళతో కలిసి పాడడం ఎంత అదృష్టం మాకు. నంది అవార్డ్స్ ఫంక్షన్స్ ఏమున్నా, గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రోగ్రామ్ ఉన్నా, కాలేజీలో ఆల్రెడీ చెప్పారు, కొన్ని ప్రోగ్రామ్స్కి మీ పిల్లలు 2 వస్తారండి, వాళ్ళు అప్పుడప్పుడు పంపించండి అని. అక్కడికే కారు వచ్చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళం మేము ప్రోగ్రామ్కి. తర్వాత తీసుకెళ్ళి మా వాళ్ళు పట్టణ చెరువులో వదిలిపెట్టేవారు. అలా అన్ని రోజులు ప్రయాణం చేశానమ్మా. చివరి నిమిషంలో కూడా ఒక్కసారి వెళ్ళాను, నన్ను చూడాలనుకున్నారు కాబట్టి. గ్రేట్ మ్యామ్. ఆయన చనిపోవడానికి అంటే మధ్యలో మా నాన్నగారితో ఏం చెప్పారంటే, ఆయన ఈ అమ్మాయి వివాహం గురించి మీరు ఆలోచించకండి, మేమే చేస్తాము, వరుణ్ని మీరు చూడండి అని మా నాన్నగారికి చెప్పారు. అనుకోకుండా నా పెళ్ళి జరిగిపోయింది కాబట్టి ఆయనకి చెప్పలేదు. ఆ పెద్ద ఆయనతో ఆయన ఏదో అన్నారు, పెద్ద ఆయన ఎందుకు ఆయనతో చెప్పటం అంటే, అప్పుడు అలా ఆలోచించేవాళ్ళం. ఆయన వస్తే బాగున్ను, ఆయన చేస్తే బాగున్ను అన్న ఆలోచన ఏమి ఉండేది కదా అప్పుడు మనకి. అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఏం చెప్తాము అన్న ఆలోచన. నా పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది నేను అత్తగారింటికి. మళ్ళీ ఆయన కలవలేదు. ఈలోపు చాలా విషయాలు జరిగిపోయినాయి నేను వెళ్ళిపోయేసరికి. ఆ తర్వాత ఎందుకో తెలియదు, ఒక 4 రోజుల ముందు నాకు అమ్మాయిని చూడాలనిపిస్తుంది, ఎక్కడున్నారు ఒకసారి రమ్మని చెప్పండి, తీసుకురండి అని అందరికి చెప్పండి. వాళ్ళందరూ ఎదుగుతున్నారు, మేము ఎక్కడున్నామో తెలియదు వాళ్ళకి. నేను లేకపోయేసరికి మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు వెతకండి అని చెప్తే
కృష్ణానగర్లో మా వాళ్ళు ఉన్నారని తెలిసి మా నాన్నగారికి చెప్పారంట. అమ్మాయి కోసం ఎందుకో కలవరిస్తున్నారు, ఆయన ఒకసారి పిలిపించండి, ఎక్కడ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిందండి, విజయవాడలో ఉంది, ఒకసారి పిలిపించండి ఆయన చాలాసార్లు అడిగారు. అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు నాకు, పెద్ద ఆయన చూడాలనుకుంటున్నారు రామ్మని. అప్పుడు టెలిగ్రామ్ ఇస్తే వెంటనే వచ్చాను. నేను ఫ్రెగ్గెడ్తో ఉన్నాను, చీర కట్టుకొని ఫ్రెగ్గెడ్తో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ బంజారాహిల్స్లో ఉన్నారు అప్పుడు ఆయన, లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి అప్పటిదాకా అంటే ట్రైన్లో దిగి డైరెక్ట్ ఇటు మా నాన్నగారితో పాటు వచ్చేసాను. లేట్ అయింది. ఆయన ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే మా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారమ్మా అని చెప్పేసి అన్నారు. ఆయన 4 మెట్లు ఎక్కారు అప్పటికే మెట్లు. ఆయనకి చెప్పారు అన్నగారు అమ్మాయి వచ్చింది అని. వెంటనే ఆయన ఇలా వెంటనే ఇలా తిరిగి చూడలేరు ఆయన రామారావు గారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. మొత్తం తిరుగుతారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడాలనుకోండి మా ఆయన మొత్తం తిరిగి చూస్తారు ఆయన. అప్పుడు ఆయన దిగి గబగబా వచ్చేసారు. వచ్చి రాగానే ఆయన చూడగానే నాకు కాళ్ళకి నమస్కారం చేసి ఏడ్చేసాను, బాగా ఏడ్చేసాను. చాలా రోజులు అయిపోయింది, ఆయన చిక్కిపోయారు, ఆరోగ్యం బాగాలేదు ఆయనకి. ఇన్ని రోజుల తర్వాత చూసానని నాకు దుఃఖం ఆగలేదు, బాగా ఏడ్చాను, గట్టిగా ఏడ్చేస్తే ఆయన కూడా నా తల మీద చేసి కళ్ళమ్మ నీళ్ళు తీసుకున్నారు. చాలా రోజులు అయిపోయింది తల్లిగారు మిమ్మల్ని చూడక, ఎందుకు రాలేదు, మమ్మల్ని చూడాలనిపించలేదా మీకు అని అడిగారు. అంటే వివాహం చేసుకొని వెళ్ళిపోయానండి అంటే, మరి మాకు చెప్పలేదే అన్నారు. అంటే చెప్పే అవకాశం రాలేదండి మీకు, అందుకే చెప్పలేదు, ఎలా ఉన్నారా అని అడిగాను. అంటే బాగున్నానమ్మా బాగున్నానని అన్నారు. అనేసి నాకెందుకో మాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, మాట్లాడలేకపోతున్నాము, రేపు రాగలరా మా కోసం అన్నారు. తప్పకుండా వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు కాసేపు మాట్లాడి ఏం చేస్తున్నారు మీ వారు, ఎలా ఉన్నారు ఏంటి నన్ను కొన్ని విషయాలు అడిగారు. అడిగిన తర్వాత అప్పుడు లక్ష్మీ పార్వతి గారిని పిలిచారు. ఎవరు వచ్చారో చూడు అని పిలిచారు ఆవిడని. పిలిచి ఆవిడ వచ్చారు. ఏం మా బాగున్నావా అని పలకరించి ఆవిడ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో ఉన్న వంట మనిషిని ఎవరిని పిలిచారు, ఆవిడని పిలిచి ఆడపిల్ల ఇంటికి వస్తే ఏం పెడతామో తీసుకురాండి వెళ్ళి అన్నారు. ఆవిడ ఒక తాంబూలంలో చీర జాకెట్ పూలు పండ్లు స్వీట్లు అన్నీ పెట్టుకొని వచ్చారు. ఆవిడ తాంబూలంలో తీసుకొస్తే అప్పుడు రామారావు గారు జేబులోంచి కొన్ని డబ్బులు తీసి దాని మీద పెట్టి ఆశీర్వదించి నా తల మీద చేపెట్టి అమ్మాయి ఒడిలో పెట్టండి అని చెప్పారు. నా ఒడిలో పెట్టించారు. పెట్టించిన తర్వాత మరి ఎలా వచ్చారన్నారు. నేను ఆటోలో వచ్చాను, నేను నాన్నగారు ఎక్కడ అక్కడే ఉండిపోయారు. మా నాన్నగారు నేను వెళ్ళిపోయాను ఈయన దగ్గర కదా, మా నాన్నగారు బయట అక్కడే ఉండిపోయారు, గుర్తులేదు నాకు. అంటే ఆయన దగ్గర ఆయన చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఎలా వచ్చారు, ఆటోలో వచ్చాం, లేదు కార్లో వెళ్ళండి, కార్లో పంపించండి, రేపు మళ్ళీ వస్తారు మా తల్లిగారు అని చెప్పారు. మళ్ళీ అడిగారు రేపు వస్తారు కదా మాకోసం, తప్పకుండా మీతో చాలా మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడాలనుకున్నారో తెలియదు కానీ నేను వెళ్ళలేదు నెక్స్ట్ డే. అయ్యో, నేను ఇప్పటికీ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అది ఇప్పటికీ తలుచుకుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అని ఏం మాట్లాడాలనుకున్నాను, అంత చిన్న అమ్మాయి నేను. మా తల్లి అనేవారు, నన్ను తల్లిలాగా చూసుకునేవారు అనమాట, మా తల్లి గారు అనేవారు. ఎందుకంటే ఆయనతో పాటు మరి ఇక్కడ గండిపేటలో శిక్షణా శిబిరాలకు కానీ ఏ కార్యక్రమానికైనా ఎప్పుడు ఉండేవాళ్ళు కలిసి. మీరు ఆస్థాన కళాకారులు అయినప్పుడు, గాయని గాయకులు అయినప్పుడు ఇంకా అంతే కదండి. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను ఉన్నాం అక్కడ. ఏం చేసినా సరే ఎవరు చాలా మంది వచ్చి మేము కూడా వస్తామండి మీతో పాటు అని అంటే, వద్దొద్దు నా దాటికి మీరు ఎవరు తట్టుకోలేరు, ఇదిగో వీళ్ళు మా పిల్లలు ఉన్నారు కదా మా లవకుశులు, వాళ్ళ గొంతులు కూడా పట్టాం వాళ్ళకి, వాళ్ళ మెమొరీస్ గొప్పగా ఉంటే వాళ్ళు చూడకుండా పాడేస్తారని చెప్పేవారు అనమాట. అలా మళ్ళీ మా నాన్నగారు కొన్ని దేశభక్తి గీతాలు అవి కూడా రాసిస్తే ప్రతి పాటలు అక్కడ పాడేసేవాళ్ళం మేము. ఆయన దగ్గర పాడి వినిపించేవాడు. కొత్త పాట ఏం నేర్చుకున్నారా అంటే పాడి వినిపించేవాడు. అలా అంత అనుబంధం ఆయనతో కదా. ఆయన కుమార్తె పెళ్లికి కూడా మమ్మల్ని పిలిచారు. కానీ మీరు అలా సార్ని కలిసేసి వచ్చిన ఎన్ని రోజులకైనా కాలం చేశారు? ఒక నెల 15 రోజులు అయ్యిండొచ్చమ్మా. నేను విజయవాడ వెళ్ళిపోయాను. నేను చాలా రోజులు మనిషిని కాలేకపోయా. ప్రెగ్నెంట్తో నన్ను బాగా ఏడ్చాను, ఎక్కేడ్చాను నేను, మహానుభావుడు. అంత అనుబంధం ఉండేది. నేను కనిపిస్తే తల్లిగారు చాలా రోజులు ఎందుకు చిక్కిపోయారే, ఆయనతో కలిసి భోజనం చేస్తాను మేము ఎన్నోసార్లు, ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. అది నేను చేసుకుని పూర్వజన్మ సుకృతం అమ్మ నాకు. అసలు చాలా మంది అప్పుడు నాకు తెలిసేది కాదు, నేను చెప్పేదాన్ని కూడా కాదు. ఎన్టీ రామారావు గారితో ప్రోగ్రామ్స్ ఆయనతో చేశామని అని చెప్పి ఊరుకునేదాన్ని. ఒక ఛానల్ అడిగారు, అంత మహానుభావుడితో మీరు చేసి చెప్పకపోతే ఎట్లా చెప్పండి అంటే అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టా. అంతే కదా, ఎంత జర్నీ ఉందండి, ఎంత ఎమోషన్ ఉంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మరి ఆ తర్వాత మీరు విజయవాడకి వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయారు, మ్యారేజ్ అయింది సార్. మళ్ళీ సంగీతం వైపు, ఇంత రికార్డ్స్ క్రియేట్ చేయటం వైపు, ఇన్ని జానపదం మీద మీ ఆసక్తి, పైగా క్షుణ్ణంగా తెలుసుకోవడం, ఈ మధ్యలోనే పిల్లలు, ఎలా మేనేజ్ చేయగలిగారండి? ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని అయిపోయి అనుకున్నాను మా నేను. ఇంకా ఎందుకంటే అక్కడ నాకు అవకాశాలు లేవు. ఎవరికి ఇంట్రెస్ట్ కూడా పెద్దగా తెలియదు దాని గురించి, మా అత్తగారి తరపు నుంచి కానీ మా వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. కానీ నాకు పాటల మీద ఫ్యాషన్, నాకు ఇష్టం. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో నేను బాలవినోదం నుంచి చేశాను.
ఆల్ ఇండియా రేడియోలో నేను కాంట్రాక్ట్ బేసిక్ ఆర్టిస్ట్. నేను దాంట్లో జానపద గీతాలు ఒకటి, లలిత సంగీతం, డ్రామా. చిన్నప్పటి నుంచి బాలనందంలో చేశాను కదా, అలా అక్కడికి మార్చుకున్నా. నేను ఒకసారి పిలిచేవారు విజయవాడలో నన్ను, అదొకటి. అక్కడ సిటీ కేబుల్ యాంకర్ గా చేశాను, అదొకటి. అక్కడి నుంచే నేను ఈటీవీకి, నేను ఈ పాడతా తీగాకి, సరిగమలకి, ఆ ప్రోగ్రామ్స్ కి నేను అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసేదాన్ని. అలా అంటే వదిలిపెట్టలేదు, కానీ కొంచెం పిల్లలతో కొంచెం కష్టమైంది నాకు. కానీ మీరు వన్ ఉమెన్ ఆర్మీ లాగా కదా అనొచ్చు, ఈ మాట అనొచ్చు. వన్ ఉమెన్ ఆర్మీ లాగా ఎదుటి వాళ్ళకి ఎస్ ఆ ఫీల్డ్ లో లేని వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అది తప్పు కాదు, వాళ్ళ ఇగ్నోరెన్సే కావచ్చు. ఎస్పెషల్లీ అందున అత్తవారింట్లో చాలా సందర్భాల్లో అర్థమైన అమ్మాయి డామినేషన్, అదే మైండ్ సెట్. అంటే నేను మిమ్మల్ని చేయట్లేదు, చెప్తున్నాను. అయినా కూడా మీరు ఎవరికి చెప్పాలనుకోలేదు, వివరించాలనుకోలేదు, మీ కష్టాన్ని వదులుకోవాలనుకోలేదు. మౌనంగా ఉంటూ గుమ్మనంగా ఇంత చేశారు మీరు. మౌనంగా ఉంటూనే ఇంత చేయగలిగారు. అవును, అసలు ప్యారడీ ఎలా వచ్చింది పిక్చర్ లోకి? అయ్యో, ప్యారడీ రావడానికి కూడా చాలా డిఫరెంట్, అది అనుకోకుండా వచ్చింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు ఈ స్తంభాల మీద, పోనీ నా మీద, అట్లా మీకు ఎంత పట్టు భాష మీద ఉండి, ఎంత సిచ్యువేషన్ ని మీరు లైటర్ గా, అంటే ఎంతో డెప్త్ ఉన్న సిచ్యువేషన్ ని అంతే లైటర్ గా తీసుకునే మనస్తత్వం మెండుగా ఉంటే తప్పితే ప్యారడీ రాదని నా పర్సనల్ ఒపీనియన్. కరెక్టే, అవునండి, నిజమే. మరి ఎలా వచ్చింది మరి ప్యారడీ? ఇది రావడానికి ఏంటంటే, మళ్ళీ నాకు చెప్తున్నా కదమ్మా, విజయవాడలో ఉండేది ఇవన్నీ చేసేదాన్ని కదా, నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతి క్షణం దీనికోసం ఆరాట పడేదాన్ని. అటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే నేను ఎలా వెళ్ళాలి బయటికి, నేను ఏం చేయాలి, ఇప్పటికీ నేను ఆలోచిస్తాను, అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, ఇంకా చేస్తే బాగుంది. ఇన్ని చేసిన తర్వాత అయితే ఆ సమయంలో నాకు అదృష్టం ఏంటో తెలుసా, 1998లో విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది మా వారికి. అమ్మయ్య అనుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్, పిల్లల్ని స్కూల్కి అన్ని చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, మొదటి నుంచి స్టార్టింగ్, 0 నుంచి మళ్ళీ కొత్తగా నేను ఏం చేస్తున్నానని చెప్పుకోలేక చేసి ప్రతి ప్రోగ్రామ్కి కష్టపడి తిరిగేదాన్ని. ఎక్కే మెట్టు దిగే మెట్టు. నాకు యాంకరింగ్ ఎలా చెప్పాలో నాకు నేను నేర్చుకున్నా. ఆల్ ఇండియా రేడియో నుంచి నాకు అలవాటు. వచనం చెప్పడం నాకు తెలుసు, బుర్రకథ చెప్తాను కాబట్టి. అలా ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ చెప్పాలి, నాకు ఇష్టం డబ్బింగ్ చెప్పాలంటే. ఏం చేయాలి, ఇంట్లోనే టీవీ చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. డబ్బింగ్ ఎలా చెప్పాలి, వాయిస్ ఎలా చెప్పాలి, ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి డబ్బింగ్ స్టూడియోస్ కి అక్కడికి ఇక్కడికి ప్రోగ్రామ్ చేసే వాళ్ళ దగ్గరికి 10 సార్లు బాగా తిరిగేదాన్ని. కష్టమైన, నష్టమైన, అవమానమైన ఏదైనా సరే ఆ క్షణం బాధపడడం, మళ్ళీ వదిలేయడం, అంతే, తిరగడం. అలా తిరుగుతూ చేస్తున్నప్పుడు నేను దూరదర్శన్లో చేస్తున్నాను, రేడియోలో చేస్తున్నాను, బయట ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. జానపదాల్ని బాగా డెప్త్గా వెళ్ళిపోయా. జానపదాల కోసం, జానపదాలు చేయడానికి నాకు గవర్నమెంట్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పుడు జానపద గీతాలకి నన్ను పిలిచేవారు ప్రత్యేకంగా. అప్పుడు నేను రీసెర్చ్ చేశాను. ఇంకా కొన్ని పల్లెలకి వెళ్ళి వాళ్ళ దగ్గర పాటలు తీసుకొని పాడుతూ వాళ్ళ ఏముంటాయి అని తెలుసుకుంటూ అట్లా రీసెర్చ్ వర్క్ చేశాను. ఈ జానపదాలు చేస్తున్నప్పుడు ఏమైందంటే, నాకు జానపదాలు ఉత్తగా చేస్తే బాగోదు, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 100 నిమిషాల్లో 100 జానపద గీతాలు, 108 నిమిషాల్లో 108 జానపద గీతాలు ఇలా చేసి ఏదైనా రికార్డ్ చేయాలని అనుకుని 100 నిమిషాల్లో 100 జానపదాలు రెడీ చేసుకున్నాను. 12 భాషలు, వివిధ యాసలు తీసుకొని, అందరు లేడీసే, ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేడీసే, డప్పు, డోలక్, ఫ్లూట్, కీబోర్డ్ లేడీసే, మొత్తం బృందా లేడీస్ తోటే. ఇది నాకు చొక్కాపు వెంకటరమణ గారు ఇచ్చారు. నాకు ఈ ఐడియా చొక్కాపు వెంకటరమణ గారు ఇచ్చారు. ఆయన సపోర్ట్ చేసేవారు బాగా. ఆయన విమెన్ అందరినీ తీసుకురావడం అనేది టాస్కే కదా. ఎదిగాను టాస్క్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఎదిగి తీసుకొచ్చారు. అంటే అలా చేస్తే బాగుంటుంది కదా వెరైటీగా అని మొత్తానికి ఎదిగి తీసుకొచ్చాను. మొత్తం 4 కలిసి ఉంటే అప్పుడు నేను ఈ జానపదాలన్నీ భాషలు తీసుకున్నాను. మరి భాష తీసుకొని పాడినప్పుడు అది తప్పు ఉంటే పిచ్చి తిట్లు తిడతారు జనాలు, మనల్ని అర్థం కావాలి కదా. అప్పుడు ఏం చేశానంటే ఆ భాషలన్నీ తీసుకోవడము, రాసుకోవడము, ఆ భాషకు సంబంధం. ఇప్పుడు సపోజ్ మీరు మరాఠీ అనుకోండి, ఒక రోజు నేను ట్రైన్ వెళ్తున్నా, ఆ ముందు ఉన్న అబ్బాయి మరాఠీ అంట, అబ్బాయి దగ్గర పాడి వినిపించా, జసా జీవాత జీమకోచు మాలో తసా ఫిర్తీచ్ వార్తా ఇమ్మాలో తిజ కోనాల తొండ మచ్చ మెళ్ళో కన్నహి బాగు నదిష్మన్ దోడో ధాగాల లాగిలి గాల పాని ధ్యం ధ్యం గాల జల్కో రాణి జో పోయో గాని ఫిరు యో పాపరో సంతో టమాచా ఫర్తో కారుగారు మాడుచో అండాల బీడుచో సంతో
తుజోని మాజా చూడు పాన్నిధ్యం తెంగల, ఇది పాడి వినిపించా. ఇలా కాదు ఇక్కడ ఇట్లా అనాలి, ఇది ఇట్లా అనాలి, దీని అర్థం ఏంటి? అమ్మయ్య అర్థం కొంచెం తెలిసింది, అది మళ్ళీ తెలుగులో రాసుకొని. గ్రేట్ మ్యామ్. మీరు అది నిరంతరంగా ఇంత నిరంతరంగా మీరు ఇట్లా ముందుకెళ్తూ ఉండడానికి ఏంటి మీ మోటివేషన్? నాకు మోటివేషన్ అన్నది పాడడం అన్నది ఒకటే మోటివేషన్. ఈ క్రమంలో మీకు పిల్లలు ఉన్నారు ఎందుకు అన్న మాటలు తప్పు ఒప్పులు కాదు, నేను జస్ట్ సినారియో సాటి మహిళలు తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను నేను. ఇది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరమా, మనకి డబ్బు కొదవా, లేకపోతే నీ ఆరోగ్యం చూసుకో, లేకపోతే ఈ టైం కాదు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చెయ్యి, లేకపోతే ఇప్పుడు కాదు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత చెయ్యి, ఇట్లా ఎన్నో వినిపించి ఉండొచ్చు. చాలా వినిపించి, ఎలా సమాధానం, చాలా అడ్డంకులు వచ్చాయి. ఎలా అంటే పెళ్ళైపోయినంత మాత్రాన మనకున్న టాలెంట్ వదిలేసుకోవాలా? మనకు వచ్చిన దాన్ని ఎక్కడ పడేసుకోవాలి? అంటే పెళ్ళైపోతే గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉత్తుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అక్కడ వరకేనా? చాలా మంది నేను చూస్తాను ఇప్పటికీ, ఎవరైనా నేను ఓన్లీ హౌస్ వైఫ్ అండి అంటారు. ఆ మాట అనకండి అంటాను నేను. అనకండి, ఓన్లీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ లేకపోతే ఒక్క పని కూడా అవ్వదు. హౌస్ వైఫ్ అంటే ఒక్క పని ఉండదు. ఆఫీస్కి వెళ్తే ఒకటే పని. ఇప్పుడు నేను ఈ రోజు షూటింగ్కి వచ్చాను, ఈ షూటింగ్ వరకే నా పని. కానీ ఇంటికి వెళ్తే ఎన్ని పనులు ఉంటాయి మనకి, ఎన్ని చూసుకోవాలి? అవునా? ఇప్పుడు ఇంట్లోంచి బయటకు ఆడవాళ్ళు బయటకు వెళ్తే కిటికీ వేసామా లేదా, బీరువా తాళం వేసామా లేదా, గ్యాస్ ఆపాలేమా, ఏదైనా పెట్టామా లేదా, ఎక్కడ ఏది ఉందన్నది ప్రతి ఒక్క లేడీకి మాత్రమే తెలుస్తుంది. ఒక్క చేయి కాదు, 2 చేతులు కాదు, 8 చేతులతో పనిచేయాలి ఆడవాళ్ళు. ప్రతి క్షణం టెన్షనే. పొద్దున్నంతా యుద్ధంలాగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్తే చేస్తే. అవునా? హౌస్ వైఫ్ ఓన్లీ అనకండి. మీకంటూ ఒక టాలెంట్ ఉంది. అదేంటి తెలుసా? చక్కగా వండడం వచ్చు, ఇంటిని నడిపించడం వచ్చు. అది అందరికీ సాధ్యం కాదు. హౌస్ వైఫ్ అంటే చాలా మంది దగ్గర నుంచి ఎప్పుడు వస్తాయి, ఇంకేం చేస్తారులేండి రెస్ట్ తీసుకోండి అంటారు. నేను రెస్ట్ తీసుకోనండి, నేను చచ్చిపోయేదాకా రెస్ట్ తీసుకోను. నాది ఉద్యోగం కాదుగా రిటైర్మెంట్ తీసుకోవడానికి కాదు. చాలా మంది దగ్గర మాట విన్నప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అయినా సరే నాకు పట్టుదల అనమాట. ఇప్పుడు మారుతున్న కాలంలో మీకంటూ మీకు ఈ మారుతున్న దీన్ని మనం కోపప్ చేయలేక కొన్ని చేయలేం మేడం, చేయలేం. ఎందుకంటే నేను కూడా లేట్ 80s లో 89లో నేను అడుగు పెట్టా. అట్ ది ఏజ్ ఆఫ్ 1.5 to 2.5 years 89లో నేను స్టార్ట్ చేశాను జర్నీ. చెప్పడానికి నా మొహమాటం లేదు, ఏజ్ క్యాల్కులేట్ చేసినా పర్లేదు. సో నిర్విరామంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న మార్పులో చాలే మనం ఇక్కడ ఇమడలేం లైట్ అని అనిపించిన సందర్భాలు మీకు లేవు? ఉన్నాయి, అనిపించాయి నాకు కూడా చాలా సార్లు. అది కాసేపే అనిపించేది, తర్వాత మళ్ళీ మామూలే. కానీ మనకు లేడీస్కి ఎవరికైనా మనకు రెస్పెక్ట్ కూడా ఉండాలి. రెస్పెక్ట్ తో పాటు ముందుకెళ్ళాలి, మన టాలెంట్ తో పాటు. ఎప్పుడైనా ఎవరినైనా కొట్టాలనుకుంటే దేంతో కొట్టకూడదు, మన టాలెంట్ తోనే కొట్టాలి. కష్టమైనా నష్టమైనా మనం కష్టపడితే ఫలితం అదే వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. వండర్ఫుల్ మ్యామ్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అట్లీస్ట్ టాలెంట్ ఒక్క ఆవగించంత ఉన్న అదృష్టము, లుక్స్, అప్డేటెడ్ గా ఉండటము, ఇవన్నీ కూడా చాలా అత్యవసరం అనిపిస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికీ అన్ని మీరు చూస్తున్న ఒక మా పెద్ద దిక్కుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి? అప్డేటెడ్ అవ్వాలమ్మా తప్పకుండా. ఎందుకంటే చిన్నపిల్లలతో పాటు మేము పరిగెత్తాల్సిందే, తప్పదు. అప్డేట్ అవ్వాలి. అలానే మరీ అప్డేట్ అవ్వలేంగా, మనకి ఎంతవరకు చేతనైతే అంతవరకే అవ్వాలి. ఒకటి ఏంటంటే మనకి ఆవగింజంతా వచ్చి ఉంటుంది, ఆవగింజంతా కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి. నేనైతే అనుకుంటా సముద్రం అమ్మ, దాంట్లో ఒక చుక్క వస్తే లాభం ఏంటి? సముద్రం మొత్తం తాగలేంగా. ఇంకా ఎప్పుడు మొదటి మెట్టు మీద ఉన్నాం, ఇంకా ఎక్కాల్సినవి చాలా మెట్లు ఉన్నాయి మనకి. అందుకని ప్రతిదీ ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే చేసేవాళ్ళు చేస్తారు, చెయ్యని దగ్గర చెయ్యరు. కాళ్ళు పట్టి లాగేసే వాళ్ళు కూడా ఉంటారు మనకి కిందకి. అవునా? మనం 10 మెట్లు ఎక్కితే ఆ 10 మెట్ల నుంచి కిందకు తోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి వెనక అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఉంటారు, మనకు వచ్చే అవకాశాన్ని తప్పించే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇవన్నీ కష్టపడ్డాను కాబట్టి ఎవరన్నా ఆర్టిస్ట్ గా నేను ఎదగాలనుకున్న వాళ్ళందరికీ ఇప్పటికీ ఒక 200 మందికి నేను తయారు చేసి ఉంటాను. ఆకలన్న ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఆదరించి వాళ్ళకి అవకాశాలు కల్పించి నేను డబ్బులు ఇవ్వడమే తప్ప. అంటే ఒక ప్రోగ్రామ్కి నేను వెళ్తే నాకు ఛార్జీలు కూడా రాని పరిస్థితుల్లో నేను అయినా కష్టపడ్డాను, వెళ్ళేసి వచ్చాను. ఈ బాధ నా ఇంటికి వచ్చిన వాళ్ళు పడకూడదని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి పంపిస్తాం ఛార్జీలకి. ఇది ఇంకా ఇదొకటి మళ్ళీ అంటే లేదు, మన ఇంటికి వాళ్ళు వచ్చి అరే వాళ్ళ ఇంటికి కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళమని ఫీల్ అవ్వకూడదు. వాడికి అన్నం పెట్టి వాడికి అవకాశం ఉంటే అవకాశం కల్పించి చేస్తే రాని వాళ్ళకి నేర్పించాను. నేనైతే శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశాను, శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా చేశాను. లలిత సంగీతం అయితే నేను పాల్గొని విశ్వనాథం గారు, మన చిత్రంజన్ గారు, పివి సాయిబాబా గారు మొదలుకొని మా నాన్నగారి దగ్గర ఇంతమంది దగ్గర నేర్చుకున్నాం. అంటే ఇప్పటికి నేర్చుకుంటాను, నేను నేర్చుకోవాలి. విద్యార్థి. మరి మీ పిల్లలకి ఈ వారసత్వం ఏమన్నా వచ్చింది? మా పాప చక్కగా పాడుతుంది, మా పాప పాడుతుంది. అలాగే మా బాబు డ్రమ్స్ ప్లే చేస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు.
గిటారిస్ట్ లో సెట్ అయినా ఇవన్నీ ప్యాషన్ ఉంది, ఫ్యాషన్ అంతే. వాళ్ళ ప్రొఫెషన్ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఈ ఫ్యాషన్ ఉంది, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటారు. అంతే, ఎక్కడికి పోదు కదా, మనకి వారసత్వం వస్తుంది అలా. అయితే సెన్సార్ బోర్డ్ మెంబర్ గా అది చాలా చాలా కీ రోల్, టఫ్ 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 అనే చెప్పాలి ఆ జడ్జిమెంట్ పాస్ చేయడం. సో నేను సెన్సార్ బోర్డ్ పరిధిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ అడగను, కానీ ఎందుకంటే మీకంటూ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, బయట కొన్ని రివీల్ చేయొచ్చు, రివీల్ చేయొద్దు. ఇది నేను అడగాలనుకుంటున్నాను మ్యామ్. ఇప్పుడు ఒక సినిమాకి యూ సర్టిఫికెట్ ఇస్తారు, U/A ఇస్తారు, A సర్టిఫికెట్ ఇస్తారు, కానీ ఆడియన్స్, ప్రేక్షకులు, పిల్లల్ని కూడా తీసుకొని ఫేవరెట్ హీరోనో హీరోయిన్ అనో ఆ సినిమాకి వచ్చిన హైపో లేకపోతే ఎక్కడ ఉంచలేకో వీళ్ళు చూడకుండా ఆగలేకో అలా వెళ్ళిపోతూ ఉంటారు. దీని ఎందుకు మీరు ఏం జడ్జి చేసి ఇస్తారు? అట్లా చూడడం వల్ల పిల్లల మీద కలిగే ప్రభావం ఏంటి? ఇది ఒక మదర్గా, ఒక శ్రీమూర్తిగా మీరు చెప్పండి అమ్మా. తప్పకుండా అమ్మా, కాకపోతే ఇది ఒక చిన్న కాన్ఫిడెన్షియల్. దీనికంటే ముందు ఇంకో విషయం నేను చెప్పాలి. నాకు సెన్సార్ బోర్డు రావడానికి కానీ నాకు చాలా వరకు సపోర్ట్ మా అన్నయ్య కిషన్ రెడ్డి గారు, మహాన్ భావుడు ఆయన. ఎందుకంటే నాకు అన్నయ్యతో పరిచయం 25 సంవత్సరాలు. ఆయన గురించి కూడా నేను ఎప్పుడు ఎక్కువ చెప్పొచ్చో లేదో అని భయంతో నేను చెప్పలేదు. ఆయన మహాన్ భావుడు, ఆయన మంచి మనసున్న వ్యక్తి. నాకు ఒక సోదరులా నన్ను ఆదరిస్తారు ఆయన. ఆయన ఎలా అంటే, మా హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్క ఫోన్ కాల్తో మా ఆయన బతికారు. ఒక్క ఫోన్ కాల్. ఆయన ఎక్కడో మీటింగ్ లో ఉన్న వ్యక్తి, అన్నయ్య ఇక్కడ పట్టించుకోవట్లేదు హాస్పిటల్లో, మీరు చెప్పండి అన్నయ్య అంటే అప్పటికప్పుడు ఫోన్ చేశారు ఆయన. అది అలా ఆయన ప్రతి సపోర్ట్గా. అంటే ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నేను అన్నయ్యకి ఎప్పుడు కూడా దండం పెట్టుకుంటా, ఆయనతో దండం పెట్టుకుంటా. అలాగే నాకు ఈ సెన్సార్ బోర్డు కూడా అన్నయ్య ద్వారానే నాకు వచ్చింది. చాలా గ్రేట్ మేడం అది. ఆయన ఎందుకంటే ఆయన కార్యక్రమాలకు వెళుతూ ఉంటాము, ఏదైనా కార్యక్రమం ఉన్నా ఏం చేసినా పిలుస్తుంటారు, వెళ్తూ ఉంటాను. సెన్సార్ బోర్డుతో నాకు ఆయన ఇచ్చారు. ఇదొక నాకు సెన్సార్ బోర్డు రావడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఇష్టం ఆ ఫీల్డ్. అంతే కదండి, నాకు ఇష్టం. అంతే కదా. ఇంకా అది ఏంటంటే నేను చాలా వరకు ఏదైనా ఉంటే కూడా మిస్ చేస్తాను, కానీ సెన్సార్కి వెళ్ళడం మిస్ చేయను. నాకు ఇష్టం అంటే అది మిస్ చేయడం ఇష్టం ఉండదు, కంపల్సరీ అయితే తప్ప మిస్ అవ్వదు. నాకు మిస్ అవ్వకుండా నేను కంపల్సరీగా వెళ్ళి సినిమా చూస్తాను. ఆ సినిమా చూసినప్పుడు ఏంటంటే ఆ సినిమా చూడగానే నేను ఒక ఆడపిల్లగానే చూస్తాను, ఎందుకంటే ఒక అమ్మగా చూస్తాను నేను. ఎందుకంటే నాకు నచ్చకపోవచ్చు దాంట్లో, ఎందుకంటే అది కూడా డబ్బులు పెట్టి వాళ్ళు తీస్తారు. నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టను. నా వర్క్ ఏంటి, నేను ఆ సినిమా చూడాలి. 16+ 7+ ఇలా మేము ఇస్తాం దానికి. మీకంటూ కొన్ని రూల్స్ అండ్ మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటి గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు. మేము వెళ్ళేదాకా కూడా తెలియదు. నేను అక్కడ ఆలోచించినప్పుడు, నేను సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, ఇది ఇక్కడ వల్గర్గా ఉంది, అమ్మ అని తిట్టారు అనుకుందాం. అమ్మ అని తిట్టు అందరికి అమ్మే కదా, అమ్మ ఎవరికైనా అమ్మే. ఒక అమ్మని తిట్టారు అంటే ఆ తిట్టు నాకు నచ్చదు, నేను అది చెప్తాను. నాకు ఇది తిట్టు నచ్చలేదు, ఇక్కడ ఇది ఉంది అంటే వీడు బాణం వేసి కొట్టాడు చంపాడు అనుకుందాము. అలా చేయాలని పిల్లలు ఆలోచిస్తారు కదా, వాడికి తెలియదు అది తప్ప ఒప్ప అన్నది. అంటే కొన్ని మనం పిల్లలకి నేర్పించకూడదు వీటి మూలంగా. అలాంటివి కొంచెం చూసుకోండి అని నేను చెప్తాను. ఇప్పుడు మీ పేరెంట్స్ కి అందరికీ కూడా ఇచ్చే సలహా అది. అందరికి ఇచ్చే సలహా అంటే బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న సెన్సార్ బోర్డు సభ్యులందరూ కలిసి ఆలోచన చేసి ఒక సినిమాకి ఏ ఇచ్చారంటే దాని ఉద్దేశం 6 ఏళ్ల పిల్లనో పిల్లవాడిని తీసుకెళ్ళకూడదు అని అర్థం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థియేటర్స్. దానికి ఎవరో కూర్చొని రూల్ పెట్టక్కర్లేదు, దిట్ ఈస్ యువర్ రూల్, యూ షుడ్ ఫాలో. అంతే. ట్రాఫిక్ రూల్స్ కూడా అంతే, ఇది కూడా అంతే. మన బాగు కోసం U/A ఇచ్చారంటే ఎవరిని తీసుకెళ్ళాలి, అది 16+ 17+. ఈ OTT వచ్చిన తర్వాత కూడా మ్యామ్ ఎంత U/A అన్నా ఏ అన్నా చిన్న పిల్లలు కూడా అసలు చూడకూడనివి చేస్తున్నటువంటి క్రైమ్స్ అందరికీ సుపరిచితమే. దీన్ని కూడా నియంత్రించాలి కదా. నాకు OTT కూడా వస్తే బాగున్నాను నాకుందమ్మా. OTT కూడా సెన్సార్ పెడితే బాగుంటుంది. కొన్ని సినిమాలు మేము చూడలేము, అవి మేము భరించలేము. నేనైతే ఇట్లా గుండె కొట్టుకుంటుంటది నాకు, మామూలుగా కాదు, ఇట్లా టెన్షన్ వచ్చేస్తుంది నాకు. టెన్షన్ వచ్చి BP హై అయిపోతుంది. ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు పడాలి, ఇంత ఇట్లా ఎందుకు రావాలి? ఎందుకంటే అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా సిస్టమేటిక్ ఆలోచిస్తారు, ఆలోచించి చెప్తారు అందరు కూడా, ఇది బాలేదండి, ఇలా కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అందరు కలిసి కూర్చొని ఆలోచించి ఇస్తారు సర్టిఫికెట్. అక్కడ ఏంటంటే ఎవరికి ఇప్పుడు నిర్మాత నష్టపోతే మాకేమి సంతోషం కాదు కదా, వాళ్ళంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి సినిమా తీయండి, మంచి సినిమా ఎప్పుడు ఆదరిస్తారు కదా, మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారు.
అలా ఆలోచించి తీయాలని మాత్రం నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే బిఫోర్ వి వైండ్ అప్ అంటే ఇక చాలా డిస్కస్ చేయాలి మీతో, కానీ సమయాభావం వల్ల ఈరోజు నేను ప్యారడీ వచ్చేద్దాం. ఎందుకంటే మనం ఇందాక ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నప్పుడు నాకు మన ఆడియన్స్ కి చెప్పాలనిపించింది. మీరు ఒక రెస్టారెంట్ లో మీ ఫ్రెండ్స్ తో కలిసి కూర్చున్నారు, ఒక ఐటమ్ ఆర్డర్ ఇచ్చారు, 15 నిమిషాలు అన్నారు, 25 నిమిషాలు దాటినా రాలేదు. సో మీకు అక్కడ ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపిస్తోంది, దాన్ని మీరు ప్యారడీ చేశారు. మా ఆడియన్స్ కి అది కూడా ప్లీజ్, ఎందుకంటే ఆ సాంగ్ అందరికీ తెలుసు, మీరు ఇట్లా చెప్పగానే రిలేట్ అయిపోతారు. తప్పకుండా కూర్చొని, ఇప్పుడు మనకి రెస్టారెంట్కి వెళ్తే లేట్ అవుతుంది ఒకసారి, మరి ఎక్కువసేపు లేట్ అయినప్పుడు మనకు కూడా ఓపెన్ సెన్స్ ఆకలి చచ్చిపోతుంది, అవునా? అప్పుడు అక్కడ పాట వస్తుంది, సారత్తారత్తారే రత్తారత్తారే అని పాట వస్తుంది. అప్పుడు నేను పాడానమాట. చెప్పండి ఎలా పాడారు? బేరర్ వస్తాడొస్తాడా, అడిగినవన్నీ తెస్తాడా, పాచిపోయిన ఫుడ్ అంతా ప్లేట్ లో పెట్టి ఇస్తాడా, చెప్పి 2 గంటలు అయ్య బేరరో, ఇంతవరకు రాకపోయే అయ్య బేరరో, బేరర్ వస్తాడు నీరసం వచ్చింది మాకు. వండర్ఫుల్ మేడం. ఇట్లా మీరు స్వర్గీయ ఎస్పీపీ గారి ముందు కూడా మీరు పాడడం జరిగింది. అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే మీ లైఫే ఒక పుస్తకం. ఎప్పుడు రాస్తున్నారు మీ లైఫ్ మీద పుస్తకం? రాయాలంటారా? రాయాలి, ఎందుకంటే ప్రతి ఉమెన్ కి మీరు ఆదర్శం. తప్పకుండా అమ్మా, రాస్తాను. కాకపోతే అన్ని చాలా ప్రపోజల్ పెడుతున్నాను నేను ఈరోజు మీకు. తప్పకుండా, ఇప్పటిదాకా నాకు ఆలోచన రాలేదు, తప్పకుండా రాస్తాను. మీరు చెప్పినందుకు రాస్తాను. అంటే మన సమస్యలను తీసుకొని నేను నవ్వుకుంటామమ్మా, హ్యాపీగా నవ్వుకోవచ్చు. చెప్పరా, మీకు జుట్టు రాలిపోతుంది కదా? అవునా, నాకు కూడా రాలిపోతుంది. అయ్యో, అందుకని ఈ పాట పాడుకోండి చాలు. చెప్పండి. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే, ఊడిపోయే జుట్టా నీకు వంకీలెందుకే, ఏమి పోసినా పెరగలేదులే, ఇది మా జుట్టుడే బాధమ్మా, పిల్లకే అయిపోయే వాడేమో కనిపించి పెద్ద సమస్య. బాగుంది, చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. సరే, జుట్టు మీద కూడా ఇలా పాడుకోవచ్చు, అంటే ఏదైనా సరే, అత్తగారి మీద పాడుకోవచ్చు, హస్బెండ్ మీద పాడుకోవచ్చు, పిల్లల మీద. అంటే మన సమస్యకి మనమే చాలా లైటర్ వేలో చూసి మనమే ఎంజాయ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు సపోజ్ నేను మొన్న అమెరికా వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే ఇంగ్లీష్ పాట వచ్చని అడిగారు. ఇంగ్లీష్ పాట రాదు నాకు, ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాను, ఒక తెలుగు పాట ఇంగ్లీష్ లాగా పాడతానండి, మరి ఆ తెలుగు పాట అంటే మీరు గుర్తుపట్టండి చాలని వాళ్ళకి క్విజ్ పెట్టేసి నేను పాడా. ఓ, ఏంటది? మీకు అర్థమైందా? లేదు, కొత్త భాషలో ఉంది, ఇంగ్లీష్ కాదు, ఏ ఫ్రెంచో ఏ లాపనీజో, అంటే ఇంగ్లీష్ లాగా పాడాలి కదమ్మా, నాకు ఇంగ్లీష్ రాదు. ఏ పాట ఇది? చికెను ముక్క లేదు, చిల్డు బీరు చుక్క లేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, ఆ పాటని చియాక్ను మొక్లా చిల్పే చోక్లా అని పాడేశారు. వెరీ నైస్. అంటే మీరు ఇట్లా డే టు డే ఏదో అని అనుకుంటూ అనుకొని పాడుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నాకు ఆలోచిస్తుంటాను, ఏదో ఒకటి సరదాగా అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము బిజీగా ఉంటాం, కూర చేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనుకో, పాపం 5 రోజుల తర్వాత మా వారు తీసుకొని తింటే ఎలా పాడుకుంటారు? అమ్మో, ఏనాటి కూర ఏనాటిదో, ఏనాడు వండేసి దాచేసివో ఫ్రిడ్జులో అని పాడుకుంటారు. అయ్యో, అంటే ఇలా సమస్యని ఇలా నవ్వుకోవడానికి మన పనికి వస్తుంది. ఇంకోటి చూడండి, మీరు బయటికి వెళ్తే ఎక్కడ జనం కనిపిస్తారు, కానీ పానీపూరి బండి దగ్గర మాత్రం ఉంటారు. మామూలుగా కాదు, బస్సులో వస్తారు, ఆటోలో వస్తారు, బండి మీద వస్తారు, కార్లో వస్తారు, ఎట్లానే వస్తారు. వాళ్ళు అక్కడ పానీపూరి బండి దగ్గర మాత్రం చాలా క్యూ సిస్టమ్ పాటిస్తారు. అవును, చెప్పనా? ఎంతవారు గాని ఏ కారులైనా రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. అక్కడ మాత్రం అందరూ చిప్ప, నెక్స్ట్ టైం పట్టుకునే వాళ్ళందరికీ చిప్పే గుర్తొస్తుంది. అంటే సమస్యని, ఇప్పుడు సపోజ్ నేను వస్తున్నాను, ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది, నిజంగా చాలా ఉంది. ట్రాఫిక్ ఏమో బారడు ఉంటది, వెళ్లే దారి చారడు ఉంటది,
ట్రాఫిక్ ఏమో బారడు ఉంటది, వెళ్లే దారి చారడు ఉంటది, ట్రాఫిక్ లోన చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు. హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజాలింగా, ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివాసంబులింగ, అలింగ అతుకుల గతుకుల రోడ్లను చూడు శివాసంబులింగ. ఇలా. కానీ మ్యామ్ ప్యారడీ బ్యూటిఫుల్, కానీ ప్యారడీ చేస్తున్నప్పుడు జనరల్ గా ఏదో మీ రేంజ్ కాదు కానీ ఏదో పిల్ల పిల్ల ప్యారడీలు నేను కూడా చేస్తుంటా. సో చేస్తున్నప్పుడు ఒక కామెడీ, ఒక ననకండ, లేకపోతే ఒక వర్డ్ కొంచెం ఇలా సరదాగా అతుకుల గతుకుల రోడ్లని మీరు ఎట్లయితే అన్నారో అట్లా అనకుండా ప్యారడీ చేయడం చాలా కష్టం. అది కష్టం రా. ప్యారడీ అన్నది మనకి ఒక సమస్యను చెప్పడం. ఎగ్జాక్ట్లీ. అన్ని పాటలకి మళ్ళీ సెట్ కాదు అది, అన్ని పాటలకి మళ్ళీ సెట్ కాదు, కొన్ని పాటలే దానికి సెట్ అవుతాయి. అప్పుడు చూడు, ఇప్పుడు నేను వస్తున్నాను, తెలంగాణ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, తెలంగాణ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, ఇది స్త్రీల ఫ్రీ బస్సు, ఇది స్త్రీల ఫ్రీ బస్సు, మరి పురుషులకి ఏమో మిస్, జింతాత చితా చిత జింతాత, అలా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్, ఇది ఎంత బాగుంది. దాని ఉద్దేశము అంటే ఇప్పుడు ప్రతిదీ నెగిటివ్ గా చూడడం అనేది ఒక ఫ్యాషన్, ఆర్ఎల్స్ మనిషి ఇన్బిల్ట్ సిస్టమ్ లో ఒకటి అయిపోయింది. కాబట్టి అంటే మీరు ఫ్రీ బస్ సిస్టమ్ ని ఎక్కిరిస్తారు, ఇక్కడ ఎక్కిరింపు కాదు, అది సరదాగా అంటే ఇలా ఉందని చెప్పడానికి. అంతే అంతే మన సమస్యని. అంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఉన్న సభలో కూడా నేను కొన్ని పాడాను. ఏమండి మీరు ఇది పాడారు అంటే, లేదు సార్ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీకు సమస్య తెలుస్తుందని పాడాను చెప్పాలి. అంతే, వాళ్ళకి సమస్య అర్థమవుతుంది కదా. బయటికి వెళితే బస్సులేమో స్టాఫ్ లాగవు, మరి పోకపోతే బ్రతుకు బండి సాగదాయను, మూరెడంత జీతము బారెడంత భారము, బ్రతుకు పండియతలు నిండి మధ్య తరగతి మనసు మండి, ఎంతో బాధే ఉండెను, ఎలా 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 తెలుపను ఈ ఎండ మంటను ఈ చెమట కంపును. వెరీ వండర్ఫుల్ మ్యామ్, వెరీ. అంటే ఈ సమస్యను ఇలా చెప్తున్నప్పుడు మా ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి చాలా. మరి ఇప్పుడు స్ట్రే డాగ్స్ అనేది ఒక పెద్ద సమస్య. అపోజ్ చేస్తున్న వాళ్ళని అసలు మనుషులు కాదు కదా, జంతువుల కింద కూడా చూడట్లేదు. బట్ ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు ఒక విషయాన్ని గాని ఒక అంశాన్ని గాని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో అయిష్టత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అర్థం ఎందుకు చేసుకోరు. అవును, ఇప్పుడు కుక్కలు బోల్డన్ ఉన్నాయి, రాత్రి అవగానే ఎక్కడ మీద పడిపోతే భయం. బోల్డని కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు చూసినప్పుడు నాకు అనిపించింది మాట, నేను సరదాగా నవ్వుకుంటున్నా సమస్యను చెప్పండి. కరిచిందిలే కరిచిందిలే ఓ వీధి కుక్కేమో కరిచిందిలే, నన్ను చూసి కనుగుడ్లు తిప్పిందది, వెను వెంటనే పైకి దూకిందది, ఏముందిలే అప్పుడేముందిలే, త్రుటిలో నా తొడకండ కొరికిందిలే. అంతే, ఇలా వాడుకోవాల్సింది. చూస్తుంటే మీ ప్యారడీ గారడీ అందరూ అలవర్చుకుంటే జీవితమే అసలు మహా అద్భుతంగా ఉంటుంది. అంతే అమ్మా, మనకి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి, కానీ ప్రాణాలు తీసుకోవడం కూడా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు నేను కొన్ని సమస్యని ఇలా చెప్తాను. ఇప్పుడు చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు ఇప్పుడు ఉంది, చెట్టు ఉన్నప్పుడు ఆ పక్షి ఎలా పాడుకుంటే ఎలా ఉంటుందని నేను రాసాను. చెట్టు పుట్టల ఉసురు స్వార్థంతో తీసేవు, ఏమి జన్మము నీది నరుడా, ఎంత దౌర్భాగ్యుడవు నరుడా. పక్షి పాడుతుంది ఈ పాట. ఆ పక్షి అనుకుంటుంది, తెల్లారి బిడ్డల్ని ముద్దాడినాను, ఆ ముద్దు మురిపాల మురిసిపోయాను, సాయంత్ర వేళొస్తే చెట్టు కనరాదాయే, సాయంత్ర వేళొస్తే చెట్టు కనరాదాయే, నా పిట్ట పాపల గూళ్ళు ఏమాయేను. మరి చెప్పు, పొద్దున్న పిల్లల్ని చూసుకొని వెళ్ళిన పక్షి సాయంత్రానికి వచ్చేసరికి ఆ గూడు లేకపోతే చెట్టు లేకపోతే ఎలా ఫీల్ అవుతుంది? నోరు లేదు కదా దానికి చెప్పుకోవడానికి. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఒకరికి సమస్యలు సృష్టించడం ఎందుకు? కరెక్టే, మనం ఒకరికి సమస్య సృష్టించడం ఎందుకు? సృష్టించక్కర్లేదు, ఆల్రెడీ దాన్ని కాపాడితే సరిపోతుంది. అదే సమస్యలు నీకు సృష్టించుకోకు, పక్కన వాళ్ళకి సృష్టించుకో. అద్భుతంగా ఉంది మ్యామ్. అయితే వైండ్ అప్ చేసే ముందు ఇంకేదైనా సర్ప్రైజ్ పాట గానీ ఏదైనా పాడాలనుకుంటున్నారా మీరు? తప్పకుండా రా, నువ్వు ఇప్పుడే కాదు ఇంకెంతసేపు మాట్లాడినా నేను. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి గురక అందరూ పెడతారు,
గురక అందరూ పెడతారు, అవును కానీ ఎవరు ఒప్పుకోరు పెట్టారంటే. అవును కదా. అయితే నేను రికార్డ్ చేసినా ఇది నాది కాదంట. అయితే నేను బెంగళూరు ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, ట్రైన్ లో ఏసీలో మరి బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు, అది ఆ లోపలే ఉంటది. ఆవిడ గురక పెడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు నిద్ర రావట్లేదు. ఈలోపు ఒక స్టేషన్ వచ్చింది, ఆ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ఒక పాట వచ్చింది. పాటలను బట్టి కొన్ని పాటలు వచ్చేస్తాయి నాకు. వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే అని పాట వచ్చింది. అప్పుడు నా గురక మీద ఒక పాట రాసుకుని నాకు కూర్చొని పెట్టిందే, గురకే గట్టిగా పెట్టిందే, గుర్రని పెట్టిందే, ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా, నోరు తెరిసే పెట్టిందే, చెవులకు చిల్లులు పెట్టిందే, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. అయ్యో తెల్లారిందాకా మేల్కొనున్నానే, నిద్రపోకుండా కూసనున్నానే, ఏమి గురకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే, పెట్టిందే. సూపర్, ఇది మాత్రం అద్భుతం. అయితే నీ మీద ఒక పాట పాడుకోవాలి. నా మీద? బాగానే పాడతారు కదా మేడం. బాగానే పాడతా, ప్యాడీగా పాడను, ప్యాడీనే కానీ బాగా పాడు. ఓకే సరే కదా, అలా డౌట్ పడక్కర్లేదు. చక్కగా ఇంత అందమైన చక్కని అమ్మాయి ఉంటే నేను ఎలా పాడకుండా ఉంటాను. నేను అమ్మోరు సినిమా నిజంగా ఇప్పటికీ నా ఫేవరెట్. థ్యాంక్ యూ మేడం. అలాగే ఓ బేబీ సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూస్తా. థ్యాంక్ యూ. మొన్నే చూసా కదంటే, మొన్న చూస్తే ఏమైందని మళ్ళీ చూస్తాను. ఆ డైలాగ్ గుర్తుంటే నాకు, అయినా సరే చూస్తా. అంటే ఆ సినిమా అంత చక్కగా ఉంటుంది. దాంట్లో మీ నటన చేయడమ్మా చేసుకుంటాడు, ఈయన పెళ్లిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు. ఎందుకు అలా మరి విడిగా నేను అట్లా అంటానా ఏమో, ఆ సర్కాజం అనేది ఇన్బిల్ట్, అది ఇమీడియట్ గా వచ్చేసింది అక్కడ. బాగుంది అసలు అది. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, మాసునైన మాటలే కోటి వరాలు, చిగురించి విరబోసే చెట్టే చెట్టు, మాసునైన నడయాడే సెట్టే సెట్టు, ఆడినదే ఆట తను పాడినదే పాట, అది చూసి మురిసేరు అమ్మోరు ప్రేక్షకులు. అలాగే నేను ఈ పాట చాలా ఇష్టం, నేను చాలా స్టేజ్ మీద పాడుతూ ఉంటాను, కాకపోతే చూడకుండా పాడలేను కాబట్టి నేను ఇది తీసుకొని పాడతాను. అంటే ఒక్కసారి గుర్తుండదు అంతే, అంతకుమించి చేయలేదు. మాయ మర్మ మెరగనోళ్ళం, మట్టి పిసికి బతికటోళ్ళం, ఊరి దేవతైన నిన్ను ఊపిరిగా కొల్చెటోళ్ళం, గండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము, బుజ్జిముండ కళ్ళుకుండా వెంట పెట్టుకొచ్చినాము, దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో, అంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో, ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో, దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో, ఆదిశక్తిని నేనే, అన్నపూర్ణను నేనే, సకల లోకాలేనే, సర్వమంగళి నేనే, బెజవాడ దుర్గమ్మ, తెలంగాణ ఎల్లమ్మ, నిడదోలు సత్యమ్మ నేనే, నెల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు అన్నుళ్ళ దేవతలు నేనే, మీ బాధలను తీర్చి మీ కోరికలు నేర్చి అలరించి పాలించి అమ్మోరు నేనే, దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. ఈ పాట వండర్ఫుల్ మ్యామ్. మీ వాయిస్ కల్చర్కి, మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్కి, ఆ చిన్న పిల్లలాగా మీకు అనిపించింది చెప్పేయటం, అనిపించింది అనేయటం, ఆ మనస్ఫూర్తిగా ఆ లైవ్లీనెస్ మీలో ఉన్న చిన్ననాటి 7 ఏళ్ల పటులంగా వేసుకున్నటువంటి ఆ అమ్మాయిని ఇంకా ఇలాగే బతికించండి. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రాంక్ టాక్స్లో. మేబీ ప్యారడీకి సంబంధించి కూడా మనం చాలా కార్యక్రమాలు కలిసి చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే జానపదానికి సంబంధించి కూడా ఇంకా చాలా మీతో నేను తెలుసుకుంటాను. ఇప్పటికైతే మన ఈ డిస్కషన్కి పాజ్ వేద్దాం, కానీ మళ్ళీ మళ్ళీ కలవాలి మీరు అని ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం అంటే నాకు ఇష్టం కాబట్టి దాంట్లోంచే నేను పెళ్లి పాటలు, లాలి పాటలు, స్త్రీల పాటలు, పిల్లల పాటలు, జోల పాటలు, అలాగే పెళ్లిళ్ళకి చేస్తుంటాను ప్రోగ్రామ్స్. నేను దేవుడి పెళ్లికి కూడా నేను వ్యాఖ్యానం చెప్తుంటాను, వ్యాఖ్యానం చెప్తూ చేస్తాను. ఇప్పుడు 7 అడుగులు అంటూ కూడా టకటక 4 ముక్కల్లో చెప్తాను. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా ఉంటూ 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్లి, పెళ్లి 2 జీవితాలు పెనవేసే బంధం. అంటే ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వాటిని రీసెర్చ్ చేస్తూ ఈ జానపదాలు ప్యారడీలతో పాటు సినిమా పాటలు కూడా బోల్డని పాడతాను.
అవన్నీ ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ ఇంటికి వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ మేడం. ఇంతకు ముందు 99 ఛానల్లో నేను అవును చెప్పాను నేను అది దాదాపు ఒక 10-15 ఎపిసోడ్స్ దాకా జడ్జిగా చేశాను. వండర్ఫుల్. నాకు అది చాలా సంతోషం. మళ్ళీ రావడం, మిమ్మల్ని కలుసుకోవడం, మళ్ళీ మీరు అన్నట్టుగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నేను ఇందాక ఒక చిన్న మాట విన్నాను, మీ సార్ పుట్టినరోజు అని విన్నాను నేను. అవునా? అవునండి. ఆయన పేరేంటి? అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారికి చేజేలు, బహు గొప్పవారండి చేజేలు, మా మనసులలో నా మమతలు నింపిన అనిరుద్ధ్ గారికి చేజేలు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్. Stay tuned for this space for more such content. Thank you.